ఆత్మ మహిళలందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మాకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లు 114వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. మనము గత 2 రోజులుగా మిలరేపా గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నామండి. ఈరోజు ఆ కంటిన్యూషన్, అక్కడ ఏం జరిగింది, ఆ మిలరేపా గారి గురువు గారు ఎలాంటి శిక్షణ ఇవ్వడం అంటే ఎంత కఠిన పరీక్షలు పెట్టినా కూడా దానికి తట్టుకొని నిలబడి అలాగే ఉన్నారు మిలరేపా గారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనము బాలాంబిక మేడం గారి ద్వారా తెలుసుకున్నామండి. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. మీకు నమస్తే మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి, అలాగే నా తల్లిదండ్రులకు కూడా నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. మనము మిలరేపా గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. మొట్టమొదటేమో క్షుద్ర పూజలు విద్యలు నేర్చుకున్నారు. తర్వాత ఆత్మజ్ఞానం కోసం అనేసి మార్ఫా అనేటువంటి ఒక గురువు గారి దగ్గరికి చేరుకున్నారు కదా. ఆ గురువు గారు పెట్టే పరీక్షలన్నింటినీ కూడా చాలా ఓర్పుగా అన్నిటినీ సహిస్తూ వస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంక నేను ఆత్మజ్ఞానం నేర్చుకోలేనేమో, ఒకవేళ నేర్చుకోలేకపోతే గనక ఇదే విధంగా నేను చనిపోతే మరలా నా మరుజన్మలన్నీ కూడా ఇలాగే పాపకర్మలతోనే చుట్టుకుపోయి ఉంటాయి, నేను ఎంతటి కష్టాలు పడవలసి వస్తుందో అనేటువంటి బాధతోటి, భయంతో ఆ గురువు గారు ఏం చెప్పినా గాని అవన్నీ చేయటానికి సిద్ధపడి గురువుగారు చెప్పిన విధంగా అన్ని చేస్తూ వస్తున్నారు అనమాట. ఇప్పటి వరకే వారు ఎదుర్కొన్న పరీక్షలన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా మిగిలిన విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట. ఏమైందంటే గురువు గారి యొక్క భార్య ఒక వైడూర్యాన్ని ఇచ్చారు మిలరేపా గారికి. అంటే ఇప్పుడు నేను మిలరేపా అని చెప్తున్నాను కానీ వాస్తవంగా అయితే గనక అతని పేరు తోపగా అని వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు. ఇప్పటి వరకు కూడా వారి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా గానీ తోపగానే వస్తుంది అనమాట. ఈ తోపగాకి ఆవిడ వైడూర్యాన్ని ఒకటి ఇచ్చారు కదా, ఇది ఇచ్చేసి మీ గురువు గారి దగ్గర నుంచి నువ్వు ఆ జ్ఞానం నేర్చుకోమనేసి చెప్పారు. తీరా దాన్ని తీసుకెళ్లిన తర్వాత గురువు గారు ఏం చేశారంటే, ఇది నువ్వు మా ఇంటి నుంచి దొంగిలించావు అనేసి కోపం వచ్చి బాగా కొట్టారనమాట. ఇంకా అప్పుడు తనకి బయటికి వచ్చేసి బాగా తీవ్రంగా దుఃఖించడం మొదలు పెట్టారు. నేను ఇంకా ఆత్మహత్య చేసుకోవటమే మంచిది, ఎంత చేసినా గానీ నేను ఇన్ని చేసినా గానీ గురువు గారి నుండి నేనైతే కనుక అతని కృపని నేను పొందలేకపోతున్నాను అనేసి బాధపడుతూ ఉంటారనమాట. సరే, మరుసటి రోజు ఉదయం మరలా గురువు గారు కబురు చేస్తారు, తోపగాని ఇటు పిలుచుకురండి అనేసి. వెళ్తే అతను అడుగుతారంట, ఏంటి నా మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకిప్పుడు నీకు ద్వేషంగా మారిందా ఏంటి, నువ్వు అలా ఉన్నావు అని చెప్పి అడిగితే, లేదండి ఇందులో మీ తప్పేమి లేదు, నేను చేసినటువంటి పాపకర్మలే నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాయి, నేను ఆత్మజ్ఞానం అందుకోకుండా అడ్డుపడుతున్నాయని చెప్పి చెప్తా తన యొక్క దుస్థితికి తనే బాధపడి ఏడుస్తారంట. ఏడ్చేసరికి గురువు గారు ఏం చేస్తారంటే, నేను ఇంకా నీకేం నేర్పించట్లేదు అనేసి, నిన్ను కొడుతున్నాననేసి అందరికి తెలియాలండి, నువ్వు ఏడుస్తున్నావు అనేసి మరలా కొడతారంట మిలరేపా గారిని. ఇంకా అతనికి భయం వేసి పారిపోయి బయటకు వచ్చి దాంకున్నారంట. తర్వాత గురువుగారు లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంకా ఇట్లా లాభం లేదు, నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులో నుంచి కొంతైనా నేను దాచిపెట్టుకొని ఉండవలసింది, మొత్తం మొదటనే ఇచ్చేసాను, ఇప్పుడు గురుదక్షిణగా ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేదు కాబట్టి ఇంకా గురువు గారు నాకేమి నేర్పించడానికి నాకు అర్థమైపోయింది, కాబట్టి ఇక్కడ నేను ఇంకా ఉన్నా గానీ వ్యర్థమేను ఇదంతా కూడా అనేసి మనసులో చాలా రకాలుగా ఆలోచన అనేది మొదలు పెట్టారంట. నేను ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మంచిదా, ఆత్మహత్య చేసుకుందామా, లేదంటే ఇంటికి వెళ్దామా అమ్మ దగ్గరికి వెళ్తే మా ఊర్లో వాళ్ళందరూ నన్నైతే వదిలిపెట్టరు,
ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. నేను ఇదివరకట్లాగా ఇప్పుడు క్షుద్ర విద్యలేమి వాళ్ళ మీద ప్రయోగించను కాబట్టి నేను ఖచ్చితంగా చనిపోతాను. అలా చనిపోతే మళ్ళా నా పాపకర్మలన్నీ ఇలాగే ఉండిపోతాయి. మరి ఏం చేయాలని అతనికి అతనే చాలా రకాలుగా ఆలోచించుకొని బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని వెతుక్కొని కొంత డబ్బుని సంపాదించుకొని, ఆ డబ్బుతోటి నేను ఏదో ఒకటి కొని దాన్ని తీసుకొచ్చి గురువుగారికి గురుదక్షిణగా ఇచ్చి అట్లయినా గాని నేను విద్య నేర్చుకోవాలనేసి ఇంక దృఢంగా నిశ్చయించుకుంటారంట. అలా నిశ్చయించుకున్న తర్వాత అతను ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. గురువు గారికి కానీ ఎవరికి చెప్పరు. ఆఖరికి గురుపత్నికి కూడా చెప్పరంట. ఇంట్లో పోయినసారి కూడా గురుపత్ని ఎప్పటికప్పుడు ఇతనికి ఏదో ఒకటి ఇవ్వటము, మరలా వాటి ద్వారా పోయినసారి కూడా పిండి కొంత ఇచ్చారు కదా నీకు దారిలో ఉపయోగపడుతుందని, అప్పుడు కూడా మా ఇంట్లోంచి పిండి దొంగతనం చేసుకుని వెళ్ళామని చెప్పి మళ్ళా కొట్టారు కాబట్టి తినటానికి దారిలోకి తినటానికి ఆహారం కానీ ఏమీ తీసుకోకుండా చివరికి గురుపత్నికి కూడా చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారనమాట. అలాగా ఒక 4 మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత తోపగాకి బాధేస్తుందంట. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు గురువుగారి భార్య, కన్న బిడ్డలాగా చూసుకున్నారు, నాకెంతో కొంత జ్ఞానాన్ని కూడా బోధించారు. అయినా గాని నేను ఆవిడ పట్ల కొంచెమన్నా కృతజ్ఞతాభావం లేకుండా ఆవిడకి కూడా చెప్పకుండా నేను ఇంట్లో నుంచి పారిపోయి రావటం అనేది చాలా తప్పు పద్ధతి. నేను ఏమాత్రం కృతజ్ఞతాభావం లేకుండా, విశ్వాసం లేకుండా ఉన్నాననేసి అతనే మరలా అసహ్యించుకున్నాడంట. అయినా గాని మళ్ళా వెనక్కి వెళ్ళటానికి ఇష్టం లేక ఆ ఊర్లో కొంత మధ్యాహ్నం అయ్యేసరికి అతనికి ఆకలి అవుతుందంట. అక్కడ వాళ్ళందరిని అడిగి భిక్షం ఎత్తుకొని కొంత బార్లీ గింజలు అవి సేకరించుకుని వేరే వాళ్ళని అడిగి ఒక గిన్నె కూడా ఇప్పించుకున్నారంట. నేను అన్నం వండుకొని మరలా ఇస్తాననేసి. సరే ఇంకా ఆ గిన్నెలో ఈ బార్లీ అంతా వండుకొని తినేసి మళ్ళా వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి వెళ్తా ఉంటారంట. ఆ గిన్నెలు అనేవి అరువు తెచ్చుకున్న గిన్నెలు తిరిగి ఇద్దామని. దారిలో కూడా చాలా బాధపడతారంట. ఇన్ని రోజులు నా గురువుగారు నన్ను ఎంత కష్టపెట్టినా గాని గురువుగారి భార్య మాత్రం నాకేనాడు నా ఆకలికి నేను ఇబ్బంది పడకుండానే నన్ను కాపాడారు. నాకు సరైన సమయానికి భోజనం అందించారు. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నాకు భోజనానికి ఇబ్బంది అయిపోయింది. నేను ఎప్పుడు వంట కూడా చేసుకోలేదు ఇంతవరకు. అది ఎలా చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ఏంటా అని బాధపడతానే ఆ గిన్నెలు ఎవరి దగ్గర తెచ్చుకున్నారో వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి వెళ్తూ ఉంటారంట. అప్పుడు దారిలో ఒక ముసలి వ్యక్తి కనిపించి, ఏమయ్యా నువ్వు వయసులోనే ఉన్నావు, బాగా బలంగా దృఢంగా కూడా ఉన్నావు, నీకు సిగ్గు లేదా, అడుక్కొని తింటున్నావు అనేసి తిడతారంట మిలారేపా గారిని ఆ వృద్ధ వ్యక్తి. అని పోనీ నీకేమైనా పని పాటలేని రావా ఏంటి అని అడుగుతారంట. ఇతను నా వృత్తి అయితే భిక్షాటన కాదండి అని చెప్తే, సరే పోనీ నీకేదన్నా పని వస్తే చెప్పు, నీకేమైనా చదువుకున్నావా, చదువు కనుక నేర్చుకుంటే నాకు ఏదన్నా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి వినిపించు, నేను ఈ వయసులో నేను చదువుకోలేకపోతున్నాను, దానికి ప్రతిఫలంగా నేను నీకు కొంత డబ్బు ఇస్తానని చెప్పి చెప్తారంట ఆయన. సరే ఇంక ఇతను నాకు ఇంతకంటే కావాల్సిందే ఉంది, ఇది గౌరవప్రదమైనటువంటి వృత్తే కదా అనేసి వాళ్ళ ఇంటికి వెళ్తారంట ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి వినిపించుదామనేసి. అట్లాగా వెళ్ళినప్పుడు ఆ ముసలి వ్యక్తి ఏంటంటే భావాతీత జ్ఞానం అని ఒక పుస్తకాన్ని చదివి వినిపించమని చెప్పారంట. అంటే చూడండి ఇక్కడ ఆ వ్యక్తి కూడా దైవికంగానే ఇతనికి వచ్చారనమాట. ఇతన్ని మళ్ళా మంచి మార్గంలోకి మరల్చడానికి వచ్చిన వ్యక్తి అతను కూడా, కాకతాళీయంగా అయితే రాలేదు. భావాతీత జ్ఞానం అనేటువంటి ఒక పుస్తకం ఇచ్చి ఇది నాకు చదివి వినిపించు అని అన్నారంట. ఆ గ్రంథం చదువుతూ ఉండగా అందులో తనదంటూ ఒక పైసా కూడా లేనటువంటి ఒక ఋషి జ్ఞానం కోసము తన శరీరాన్ని అమ్మిన సంఘటన వచ్చిందంట. ఆ బుక్ అతను చదివి వినిపించేటప్పుడు ఆ మధ్యలో ఈ మాటలన్నీ వచ్చినాయంట. ఆ సంఘటన చదవంగానే అతను అవసరమైతే నేను నా హృదయాన్ని కూడా పెకిలించి ఉండేవాడిని, దాన్ని కూడా మీకు అమ్మేవాడిని అని చెప్పి చెప్తాడంట ఆ ఋషి అతని గురువు గారితోటి. మీరు నాకు జ్ఞానం నేర్పించాను అని అంటే కనుక నేను నా శరీరాన్ని కూడా అమ్మేస్తానని చెప్పి చెప్పాడంట. అది చదివి వినిపించిన తర్వాత మిలారేపా గారికి అనిపిస్తుందంట, ఇతనితో పోల్చి చూసుకుంటే నేను పడిన బాధలు ఏపాటివి కాబట్టి నేను చాలా తక్కువ కష్టాలే పడ్డాను, నేను పడిన కష్టం ఒక లెక్కలో కూడా రాదనిపించి మళ్ళా ఇతనికి ఆశలు చిగురించాయంట. ఇతనే ఇంత కష్టాలు పడంగలేంది, మరి నాకేంటి బాధ, నా గురువు గారు గురుపత్ని నన్ను బాగానే చూసుకుంటున్నారనేసి
మళ్ళా గురువు గారి దగ్గరికి వెళ్తే జ్ఞానం నేర్పిస్తారనేసి మరలా వెనక్కి వస్తాడంట అతను. అప్పటికే ఇతను వెళ్ళిపోయిన సంగతి తెలిసి శ్రీ మార్ఫా గారు భార్య ఏంటంటే ఆ భర్తతో చెప్పిందంట, అతను నాకు కనిపించట్లేదు 2 రోజుల నుంచి అని చెప్తే, ఎన్ని రోజులైంది అని చెప్పి అడుగుతారంట. 2 రోజుల నుంచి నాకు కనిపించట్లేదు అని చెప్పి ఆవిడే భర్తతో బాధగా మాట్లాడతారంట. ఇప్పుడు మీకు సంతోషమే కదా, ఆ పిల్లవాడిని మీరు ఎప్పుడు శత్రువుగానే చూశారు, అతను ఇంట్లోంచి ఇల్లు వదిలి పారిపోయాడు, ఇప్పుడు మీకు సంతోషమే కదా, అతని చేత మీరు అన్ని పనులు చేపించుకున్నారు, అతనికి ఒళ్ళంతా పుళ్ళు పడినా గానీ మీకేమి ఇంత కూడా బాధ లేదు, అతనికి కనీసం జ్ఞానం నేర్పించలేదు అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడారంట భర్తతోటి. అప్పుడు ఆయన ఏమిటి నిజంగానే అతను ఇల్లు వదిలి పారిపోయాడా అనేసి చాలా బాధపడ్డారంట. ఆ మంత్రగాడు నిజంగానే ఇల్లు వదిలి పారిపోయాడు అనేసి బాధపడి కన్నీళ్లు గాచుకున్నారంట. కన్నీళ్లు గాచుకొని తన శిష్యుడు తిరిగి రావడం కోసమని ప్రార్థన కూడా చేశారంట. ఆ తర్వాత తలకి ఒక గుడ్డ చుట్టుకొని గంభీరమైనటువంటి వదనంతో ధ్యానంలో కూర్చున్నారంట పిల్లారెప్ప గారు తిరిగి రావాలనేసి. ఇతను తిరిగి వచ్చి గురుపత్నికి నమస్కరించంలోనే ఆమె ఆనందంతో చెప్పారంట, నువ్వు చాలా మంచి పని చేశావు, నీ గురువు గారు నీ కోసం నీకు కొంతైనా జ్ఞానాన్ని బోధిస్తారని నాకు అనిపించింది వారి మాటలను బట్టి. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయాని చెప్పంలోనే ఆయన కళ్ళ నీళ్లు కూడా పెట్టుకొని భగవత్ ప్రసాదమైన తన శిష్యుడు తన వద్దకు తిరిగి రావాలని ప్రార్థన కూడా చేశారు అని చెప్పి చెప్పారంట. అంటే మార్పా గారి మనసులో మిలారెప్ప గారి మీద అంతులేనటువంటి ప్రేమ ఉన్నది. కాకపోతే ఏంటంటే అతని చెడు కర్మలు తొలగిపోవటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని ఎన్ని కష్టాలు పెట్టారనమాట. భగవత్ ప్రసాదంగా లభించినటువంటి తన శిష్యుడు తిరిగి తన వద్దకు రావాలని ప్రార్థన కూడా చేశారు మీ గురువు గారు అని చెప్పి చెప్పారంట. అయితే ఇతను అనుకున్నారు, మళ్ళా నాకు లేనిపోని ఆశలు కల్పించడానికని గురువు గారి భార్య నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి ఆ మాటలు నమ్మలేదంట. నాకు జ్ఞానం నేర్పించడానికి నిరాకరించినటువంటి నా గురువు గారు నేను తిరిగి రావడం కోసం ఎందుకు ప్రార్థన చేస్తారు? ఒకవేళ నేను నిజంగానే భగవత్ ప్రసాదాన్ని అయితే గనక అది నాకు సంతోషం కలిగించే విషయమే. కానీ ఆయన ఈ ఉపదేశాన్ని నిరాకరించటమే కాకుండా నన్ను తన దగ్గర పెట్టుకొని నా చేత అన్ని పనులు చేపించుకొని ఆయన నాకేమి ఉపదేశం ఇవ్వకపోగా నేను వేరే గురువు గారి దగ్గరికి వెళ్ళటం కూడా ఆయనకి ఇష్టం లేదు, అందుకనే నన్ను పొగుడుతున్నారు, మళ్ళా అలా పొగిడి నన్ను తన దగ్గర ఉంచుకోవాలని చెప్పి చూస్తున్నారు అనేసి ఇతను మనసులో భావించుకున్నారంట. గురువు గారికి నిజంగా నేనంత ఇష్టమైతే ఈ పాటికి ఏదో కొంతైనా ఉపదేశం ఇచ్చేవాళ్ళు కదా అనేసి. ఈ మార్పా గారి భార్య మార్పా గారి దగ్గరికి వెళ్ళి, మంత్రగాడు మనల్ని విడిచి ఉండలేక ఇప్పుడే తిరిగి వచ్చాడు, అతన్ని వచ్చి నమస్కరించుకోమని చెప్పమంటారా అని చెప్పి అడిగారంట తన భర్తని. అతనే మన కోసం తిరిగి రాలేదులే, అయినా గాని వచ్చి నమస్కరించుకోమను అని చెప్పి చెప్పారంట. వెళ్ళి నమస్కరించుకున్న తర్వాత గురువు గారు ఏంటంటే, మంత్రగాడ నువ్వు ఎప్పుడూ కూడా సందిగ్ధంలో ఉండమాక, ఏదో ఒక విషయం పట్లనే నువ్వు నిబద్ధత కలిగి ఉండు, నీకు నిజంగా ఉపదేశం పొందాలని నిశ్చయించుకుంటే గనక నీ జీవితాన్ని త్యాగం చేయటానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి అని చెప్పి చెప్పారంట. ఇప్పుడు వెళ్ళు, ఇంటికి వేయవలసినటువంటి మిగిలిన 3 అంతస్తులు కూడా పూర్తి చెయ్యి, తర్వాత నీ గొప్పదైనటువంటి కోరిక తీరుతుంది, అంతేగాని నువ్వు కొంచెం సేపు జ్ఞానం నేర్చుకోవాలని, కొంచెం సేపు ఇల్లు వదిలి పారిపోవాలని 2 రకాల ఆలోచనలు అయితే పెట్టుకోమాక, ఇలాగ గనక నువ్వు చేస్తే నీకు పెట్టే తిండి కూడా నాకు దండగా అవుతుంది, నువ్వు పూర్తిగా జ్ఞానం నేర్చుకునే ఉద్దేశంతో ఉంటే నా దగ్గర ఉండు, లేదంటే ఇంక నువ్వు ఇప్పుడే వెళ్ళిపో, వెళ్ళటం రావటం ఇలాంటి పనులు అయితే ఇంక నువ్వు చేయవద్దని చెప్పి చెప్పారంట. సరే ఇంక ఎదురు మాట్లాడే ధైర్యం లేక బయటకు వచ్చేసి గురువు గారి భార్యతో, అమ్మ నాకు మా అమ్మని చూడాలని బాగా అనిపిస్తుంది, నాకు గురువు గారు అయితే ఉపదేశం ఇవ్వరు, ఆయన ఇస్తారని గనక నాకు గట్టిగా నమ్మకం ఉంటే గనక నేను ఇక్కడే ఉండి ఇల్లు పూర్తి చేసేవాడు నేను, కానీ నాకైతే కనుక నమ్మకం కలగటం లేదు, ఇల్లు పూర్తి చేసినా గానీ నాకు ఉపదేశం ఎవరు అని చెప్పి నాకు అర్థమైపోయింది, కాబట్టి దయచేసి నన్ను మా ఇంటికి పంపించండి అని చెప్పేసి గురువుగారి భార్య దగ్గర మళ్ళా ఆయన బాధపడ్డారంట. మీకు చెప్పకుండా వెళ్ళినందుకే నేను బాధపడ్డాను, కాబట్టి నేను మరలా తిరిగి వచ్చానని చెప్పి చెప్పారంట. అప్పుడు ఆవిడ అన్నారంట, నువ్వు చెప్పింది నిజమే, నేను నీకు ఒక గురువుని చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాను, నీ గురువు గారి శిష్యుడు ఒకతను ఉన్నారు, అతను
మీ మార్పా గారికి ఎన్ని విద్యలైతే వచ్చో అతనికి కూడా అన్ని విద్యలే వచ్చు. నేను నిన్ను అతని దగ్గరికి పంపిస్తాను. అతను ఎవరో కాదు, గోగ్డన్ అతని పేరు. ఇంతకు ముందు ఉపదేశ క్రతువు జరిగినప్పుడు కూడా అతను మన ఇంటికి వచ్చారు, నీకు గుర్తుండే ఉండుంటది. అతని దగ్గరికి నీవు వెళ్ళు, నేను నేను ఆ ఏర్పాట్లు చేస్తానని చెప్పారనమాట. సరే, అయితే ప్రస్తుతానికి మాత్రం నువ్వు కామ్గా ఉండు, ఆ ఇల్లు కడుతున్నట్లుగా నువ్వు నటించు, ఆ ఇంటి పని నువ్వు ఇల్లు కడుతూ ఉండు, నేను సమయం చూసుకొని నేను నిన్ను ఇక్కడి నుంచి తప్పిస్తాను, ఇంక వేరే గురువు గారి దగ్గర నిన్ను పంపిస్తానని చెప్పి గురుగారి భార్య మాట ఇచ్చారనమాట. సరే, ఇంక అతను మళ్ళా వెళ్ళి ఆ ఇల్లు కట్టడం మిగిలిన పని మొదలు పెట్టారంట. అయితే ఏంటంటే గురువుగారు మార్పా గారి గురువు గారు అయినటువంటి నరోపా గారికి ప్రతి నెల 10వ తారీఖు ఒక గొప్ప పూజ చేసుకునే అలవాటు అంట. ఇప్పుడు మా నరోపా గారు అదే పూజ చేస్తారు. మరలా ఇక్కడ భారతదేశంలో టిబెట్ లో మార్పా గారు కూడా ప్రతి నెల 10వ తారీఖు అదే పూజ చేస్తూ ఉంటారంట, గురువు గారి గౌరవార్థంగా. ఈవిడ మార్పా గారి భార్య ఏం చేశారంటే, ఆ రోజు విందు భోజనాలు అవి ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ రోజు రాత్రి పూట బీర్ తయారు చేశారంట. అది 3 రకాలుగా తయారు చేస్తారంట ఆ బీరు. ఒకటేమో చాలా చిక్కగా తయారు చేసి, ఒకటి మధ్యస్థంగా, ఇంకొకటి చాలా తేలికగా ఉండే విధంగా తయారు చేస్తారంట ఆ బీరు. ఆ చిక్కటి బీరుని మార్పా గారికి ఇచ్చేసి ఆవిడ రాత్రిపూట బీరు తాగిస్తారంట భోజనం అయిన తర్వాత. మధ్యస్థంగా ఉన్నదేమో మార్పా గారి శిష్యుల చేత తాగించి, ఈ తేలికపాటి బీరుని 2 గ్లాసుల్లో పోసుకొచ్చి మిలారెపా గారికి ఒక గ్లాసు ఇచ్చి ఈవిడ ఒక గ్లాస్ తీసుకొని ఊరికి అలా ఎంగిల్ చేసి పక్కన పెట్టేస్తారంట దాన్ని. కొంతసేపటికి ఏమైతుందంటే మార్పా గారు గాఢ నిద్రలోకి జారుకుంటారంట. మిగిలిన శిష్యులు కూడా ఏంటంటే ఇంకా మంచి నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ఏంటంటే మార్పా గారి భార్య మార్పా గారి గదిలోకి వెళ్ళి అక్కడి నుండి వాళ్ళ గురుదేవులైనటువంటి నరోపా గారి యొక్క వస్తువులు 2టిని దొంగతనం చేసి తీసుకొస్తారంట. వాటిల్లో ఒకటేమో నరోపా గారిది జపమాల, ఇంకొకటేమో నరోపా గారి గుర్తుగా ఉన్నటువంటి పూసల దండంట. ఈ 2 తీసుకువచ్చి బహుమతిగా ఇచ్చేటువంటి ఒక కర్చీఫ్ లో ఈ 2 వస్తువులు పెట్టి మిలారెపా గారికి అంటే తోపగారికి ఇస్తారంట. ఇచ్చి మార్పా గారు రాసినట్లుగా ఒక లెటర్ రాసి ఆ లెటర్ కూడా మిలారెపా గారికి ఇచ్చేసి, నేను చెప్పినట్లుగా గోగ్డన్ దగ్గరికి వెళ్ళు, నేను పంపించానని చెప్పు అని చెప్పి ఇతన్ని పంపించేస్తారు. పాపం గురుపత్ని ఏమో ఇతని బాధ చూడలేక ఎట్లయినా గాని ఇతనికి సహాయం చేయాలని చెప్పి అనుకుంటారు. ప్రతిసారి అది వికటిస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా అట్లా ఇతనికి మళ్ళా కొత్త ఆశలు చిగురించి టిబెట్ లో ఉన్నటువంటి మధ్య ప్రాంతానికి చెందిన ఆ గోగ్డన్ గారి దగ్గరికి వెళ్ళిపోయారంట. అలా 2-3 రోజులు గడిచిన తర్వాత మార్పా గారు ఏంటంటే ఆ ఇల్లు కట్టుబడి ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామనేసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మిలారెపా గారు లేరు. ఇంటికి వచ్చి భార్యను అడుగుతారంట, ఆ మంత్రగాడు తోపగా నాకు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు అనేసి. ఈవిడేమో ఏమో నాకు తెలియదు, మీరెప్పుడు అతన్ని తిడుతున్నారు కొడుతున్నారు కదా, ఎక్కడికి పారిపోయాడో నాకేం తెలుసు, నన్ను అడుగుతారు అని ఏం తెలియనట్లుగా మాట్లాడారంట ఈవిడ. అతను మీ దగ్గర ఉన్నన్నాళ్ళు మీ నుంచి అతనికి ఉపదేశం అయితే ఏమి దక్కలేదు, ప్రతిఫలంగా తన్నులే దక్కాయి, అతను రోజు ఏడుస్తూనే ఉన్నాడు కదా, ఇంకిప్పటికైనా మీకు సంతోషమే, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియదు అనేసి చెప్పారంట. తర్వాత అతను ఇంక తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా, నా శిష్యుడు ఎంతో దూరం వెళ్ళి ఉండడు, ఈ దరిదాపుల్లోనే ఉంటాడులే అనేసి అనుకుంటారంట. అని త్వరగా తిరిగి రావాలని కూడా అతని మనసులో కోరుకుంటూ ఉంటారంట, మిలారెపా గారు త్వరగా తిరిగి రావాలని. అయితే ఈ లోపల ఏంటంటే మిలారెపా గారు గోగ్డన్ గారి ఇంటికి చేరుకుంటారనమాట. అప్పుడు ఆయన అంటే గోగ్డన్ గారు కూడా అప్పటికి చాలా గొప్ప గురువు అయిపోయారంట. అంటే నా మార్పా గారి శిష్యుడే కదా, మార్పా గారికి ఉన్నంత జ్ఞానం మొత్తం కూడా గోగ్డన్ గారు నేర్పించి పంపించారు. అతను వేరే చోట కొంతమంది శిష్యుల్ని కూడగట్టుకొని వాళ్ళందరికీ ఈ విద్యలన్నీ నేర్పిస్తూ ఉంటారనమాట. మార్పా గారంతా గొప్ప శిష్యుడు, గొప్ప గురువు అయిపోయారనమాట గోగ్డన్ గారు అప్పటికి.
అతను అతని శిష్యులతోటి ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ ఉన్నారంట మిలారెప్ప గారు అక్కడికి వెళ్ళిన సమయంలో. అప్పుడు ఆయన ఒక గ్రంథంలో నుండి చదువుతున్న వాక్యాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఏం చెప్పారంటే అప్పుడు, వివరించి చెప్పేవాడిని నేనేను, వినేవాడిని నేనేను, నీకు జగద్గురువుని నేనేను, ఈ భక్తుడిని నేనే, ఈ ప్రపంచ స్థితిగతులకి అతీతంగా ఉన్నవాడిని నేనే, భగవంతుడిని నేనే, భక్తుడిని నేనే, అంతా నేనే అనేసి అది వివరించి శిష్యులకి చెప్తూ ఉన్నారంట గోవర్ధన్ గారు. అన్ని తెలిసినటువంటి ఆనంద స్వరూపుడిని కూడా నేనే అని చెప్తున్నారంట. ఇతను వెళ్ళేసరికి ఆ వాక్యాలు ఇతనికి వినిపించాయంట. అదే సమయంలో ఆ ఈయన అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి శిష్య బృందానికి కొంచెం దగ్గరలో నుంచొని ఇవన్నీ వింటూ ఉన్నారంట మిలారెప్ప గారు. సరే గోవర్ధన్ గారు ఇతన్ని చూసి ఆ దూరం నుంచే ఈయనకి నమస్కరించారంట. గోవర్ధన్ గారికి నమస్కరించే విధానాన్ని బట్టి ఇతను మార్పా గారి శిష్య సాంప్రదాయానికి చెందిన వ్యక్తి, ఆ సాంప్రదాయంలో నాకు నమస్కారం చేశారు కాబట్టి మా గురువు గారే ఇతన్ని పంపించారు అనేసి అతను అర్థం చేసుకొని శిష్యుడిని అతని దగ్గరికి పంపిస్తారంట. అతను ఎవరు, ఎందుకు వచ్చారు కనుక్కోండి అనేసి. ఆయన అన్నారంట, నేను ఈ వాక్యాలు చదువుతున్న సమయంలో నీవు ఇక్కడికి వచ్చావు కాబట్టి అది శుభశకునంగా భావిస్తున్నాను. ఈ శుభశకునాన్ని బట్టి భవిష్యత్తులో నీవు ఒక గొప్ప సిద్ధ పురుషుడు అవుతావు అని చెప్పారంట. తర్వాత ఆయన నేను ఎవరిని ఏ పని మీద వచ్చాను వివరించడానికి అని చెప్పి ఒక శిష్యుడిని ఇతని దగ్గరికి పంపిస్తారంట. అతను ఆ శిష్యుడికి ఏం చేస్తారంటే ఈ జరిగిందంతా దాచిపెట్టేసి మార్పా గారికి తీరిక లేకుండా ఉన్నందువలన నాకు ఉపదేశించడానికి ఆయనకి వీలు కలగటం లేదని, అందుచేత మీ దగ్గర ఉపదేశం తీసుకోమని నన్ను ఇక్కడికి పంపించారని చెప్పి గురువుగారి దగ్గర నుంచి నరోపా గారి వస్తువులని ఆయనకు కానుకగా తీసుకొచ్చానని చెప్పారనమాట. చెప్పి ఆ కానుకలని గురువు గారి భార్య రాసిచ్చినటువంటి ఉత్తరాన్ని రెండు ఆయనకి ఇస్తారనమాట. ఇచ్చేసరికి గోవర్ధన్ గారికి అమితమైనటువంటి ఆనందం కలుగుతుందంట. అంటే వాళ్ళ గురువు గారి యొక్క గురువు గారు నరోపా గారు అంటే, నరోపా గారు వాడుకున్న వస్తువులు నాకు కానుకగా లభించాయంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నాను అనేసి అతను చాలా సంతోషిస్తారంట. అవన్నీ తీసుకొని ఈ మార్పా గారి భార్య రాసినటువంటి ఉత్తరం కూడా పెద్దగా అందరి ముందే చదివి వినిపించారంట. దానిలో మార్పా గారు రాసినట్లుగా, త్వరలో నేను ఏకాంత వాసానికి వెళ్ళబోతున్నాను. ఈ మంత్రగాడు ఉపదేశం కొరకు త్వరపడి ఉన్నందువలన అతనికి ఉపదేశమును దీక్షను ఇవ్వటానికి నీ వద్దకు పంపిస్తున్నాను. వాడితో పాటు నా ఆజ్ఞకి గుర్తుగా నీకు నరోపా గారి జపమాల పూసల దండ పంపుతున్నాను అని చెప్పి ఈ గోవర్ధన్ ఉత్తరం చదివారంట. ఆ చదవటం పూర్తి చేసి ఏం చెప్పారంటే, నేను నీకు తప్పకుండా ఉపదేశం ఇస్తాను, ఇది నా గురువు గారి ఆజ్ఞ కాబట్టి నేను నీకు ఖచ్చితంగా ఉపదేశం ఇస్తానని చెప్పారంట. ఆ మాట వినంగానే ఇతనికి మా మిలారెప్ప గారికి అంతులేనటువంటి ఆనందం కలిగిందంట. ఇతనికి మరలా కొత్త ఆశలు చిగురించాయి. ఎట్లయినా గానీ నేను ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాను అనేసి అంతులేనటువంటి సంతోషం కలిగిందంట. అప్పుడు ఇతను ఏం చెప్తారంటే, గోవర్ధన్ గారు నాకు చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా డల్ అనే చోట, అంటే ఈ గోవర్ధన్ గారి దగ్గరకు వచ్చే దారిలో డల్ అని ఒక ఊరు ఉందంట. ఆ ఊరు దగ్గరకు వచ్చేసరికి దారి దోపిడీ దొంగలు వచ్చేసి నా విద్యార్థుల్ని దోచుకుంటున్నారు, ఆ గొర్రెల కాపర్ల మీద నువ్వు వడగండ్ల వాన కురిపించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పిరా, నువ్వు ఆ పని చేస్తే కనుక నేను నీకు ఉపదేశం ఇస్తాను అని చెప్పారంట గోవర్ధన్ గారు. ఇతను ఆ క్షుద్ర విద్యలు నేర్చుకొని వడగండ్ల వాన కురిపించే శక్తిని పొందినటువంటి రోజుని నేను నా కసితీరా తిట్టుకున్నాను. గతంలో చేసిన తప్పిదముల నుండి బయటపడలేను కాబోలు ఇంకా నేను ఈ జన్మంతా ఇంతే, నేను నా క్షుద్ర విద్యలతోనే గడిచిపోయేలా ఉందనేసి బాధపడ్డారంట. నేను ఇక్కడికి సత్యం కోసం వచ్చాను, కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక పాపాన్ని చేయమని చెప్తున్నారు. మనుషుల ప్రాణాలకు ఆస్తిపాస్తులకు నష్టాన్ని కలుగ చేసి దుఃఖాన్ని కొని తెచ్చుకునే ఈ పాపిష్టి శక్తిని
నేను ఎందుకు పొందాను అనేసి ఇప్పటికీ నాకు ఇంక వేరే దారి లేకుండా పోయింది. నేను మంత్రగాడిని అని అందరికీ తెలిసిపోయేసరికి అందరూ నా చేత ఇలాంటి పాపం పనులే చేపిస్తున్నారు. నేను ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాను అనేసి బాధపడుతూ ఉన్నారంట. కానీ ఆ కోరిక తీర్చకపోతే నాకు ఉపదేశం ఇవ్వరు. అందుకని నేను త్వరగా గ్రామానికి వెళ్ళి ఒక వృద్ధురాలి ఇంట్లో బస చేశాను. మేఘాలన్నీ గుమికూడి ఒక వరుస చినుకులు పడగానే ఏ ముసలావిడ ఇంట్లో అయితే ఇతను ఆశ్రయం పొందాడో ఆ ముసలావిడ ఏడుస్తున్నారంట అక్కడ. ఏంటమ్మా ఏడుస్తున్నారంటే, అయ్యా నాకు కొంత పొలం ఉంది. ఆ పొలంలో బార్లీ కంకులన్నీ ఇప్పుడు నాకు పంట చేతికొచ్చే సమయము. ఇప్పుడు వర్షం పడుతుంది, వడగండ్ల వాన కురుస్తుంది. ఇదే నా జీవనాధారము. నాకు ఇంకా శక్తి కూడా లేదు. ఈ బార్లీ పంట అంతా నాశనం అయిపోతే ఈ సంవత్సరం అంతా ఇంక నేను ఏం పెట్టి తినాలి నాయన, అందుకే నేను ఏడుస్తున్నానని ఆవిడ బాధపడ్డారంట. ఆ బాధ చూడంలోనే ఇతనికి ఇంకా బాధేసింది. అయ్యో నా మూలంగా ఇట్లా ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది నాశనం అవుతున్నారు, నేను ఈ క్షుద్ర విద్య నేర్చుకుని ఎంత పాపం చేశాననేసి మళ్ళా పశ్చాత్తాపానికి గురయ్యారంట. సరే కానీ గురుగారు చెప్పినట్టు చేయకపోతే ఉపదేశం దొరకదు. అందుకని ఏం చేశారంటే ఒక పేపర్ తీసుకొని ఈ పొలంలో సుమారుగా మీ పొలం ఎక్కడుందనేసి నాకు కొంచెం గుర్తులు చెప్పండి అనేసి ఒక పటం గీపించుకున్నారంట ఆవిడ చేత. అంటే ఈ ఫలానా రోడ్డు పక్కనని అట్లా ఎవరి పొలం వాళ్ళ గుర్తులు ఉంటాయి కదా, అలా ఒక గుర్తు గీపించుకున్నారంట. మ్యాప్ లాగా గీపించుకున్నారంట. ఆవిడ పొలము త్రిభుజాకారంలో ఉండి ఒకవైపు తోకలాగా సన్నగా పొడవుగా ఉంటుందండి. సరే ఆవిడని అడిగి బార్లీ గింజలు వేపించుకునే బాండి ఒకటి ఇప్పించుకొని ఆవిడ త్రిభుజాకారపు పొలం మీద ఈ బాండిని బోర్లించి పెట్టేసి మిగిలిన ప్రాంతం అంతా వడగండ్లు పడాలి, ఈ వృద్ధురాలి పొలం మీద మాత్రం ఒక్క చినుకు కూడా పడకూడదనేసి దృఢ సంకల్పంతో అతను ఆ క్షుద్ర పూజ చేయంగలోనే వడగళ్ళ వాన పడిందంట. ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపర్ల అందరి పంట పొలాలన్నీ నాశనం అయిపోయి ఈ వృద్ధురాలి యొక్క పొలం మాత్రమే పచ్చగా కళకళలాడుతూ ఉందంట. ఇతను వెళ్ళి చూసి వచ్చారంట మళ్ళా ఆ పొలం ఎలా ఉందనేసి. సరే ఇక్కడ ఈవిడ నాకు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి ఆవిడ పొలానికి ఏం కాకుండా నేను కాపాడాననేసి అతను కొంతలో కొంత నయం అని చెప్పి సంతోషించి వస్తూ ఉంటే ఆ దారిలో గొర్రెల కాపర్లు ఏడుస్తా ఉన్నారంట. అయ్యో మా పొలం అంతా చేతికొచ్చిన పొలం నాశనం అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయాలి అనేసి. అప్పుడు మిలారెప్ప వాళ్ళతోటి ఇక్కడ గోబ్డన్ గారి అనే ఒక గురువు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చే శిష్యులందరినీ మీరు దారి దోపిడీ చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, మీరు చేసిన పాపమే ఇవాళ మీకు ఈ పంట చేతికి రాకుండా పోయిందనేసి వాళ్ళందరికీ చెప్పారంట. మీరు కనుక మంచిగా సన్మార్గంలోకి ప్రవర్తించండి, ఇంకెప్పుడు మీ పొలాలు నాశనం కావాలని చెప్పి వాళ్ళకు చెప్పి వస్తూ ఉంటే దారిలో చెట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు, అవన్నీ కూడా ఈ వడగళ్ళ వానబడి చెట్ల మీద ఉన్నటువంటి పక్షులు గాని లేదా రోడ్డు పక్కన కలుగుల్లో ఉండే ఎలుకలు గాని అలా చిన్న చిన్న జంతువులన్నీ కూడా చచ్చిపోయి పడిపోయి ఉన్నాయంట. అవి చూడంగానే ఇతనికి మరలా దుఃఖం ఆగలేదు ఇంకా. అయ్యో నేను చేసిన పనికి ఇన్ని పక్షులు చనిపోయినాయి, ఇన్ని ప్రాణాలు పోయినాయి, ఇవన్నీ చనిపోయినాయి అనేసి ఆ బాధ తట్టుకోలేక వాటన్నిటినీ కూడా ఒక ఇతని కోటులోను టోపీలోను అతని భుజానుకున్న సంచిలోను ఈ చనిపోయిన పక్షులన్నీ వేసుకొని వాళ్ళ గురువు గారి దగ్గరికి వస్తారంట, గోబ్డన్ గారి దగ్గరికి. నేను చేసిన పనికి ఆ పక్షులు చనిపోయిన పక్షులను చూసి నేను చేసిన పనికి నన్ను నేను అసహ్యించుకున్నాను అని చెప్పి అతను చెప్తున్నారనమాట. అవన్నీ ఏరుకొని తీసుకొచ్చి గురువు గారి ముందర పడేసి నన్ను నేనే అసహ్యించుకుంటున్నాను, నేను ఈ విద్యలు ఎందుకు నేర్చుకున్నానా అనేసి అని చెప్పి బాధపడతారంట. గురువు గారు నేను ఇక్కడికి జ్ఞానం పొందుదామని వచ్చి మరికొంత పాపం కర్మని మాత్రమే పొందాను, ఇంతటి దుర్మార్గుడినైన నన్ను కాస్త కనికరించండి, ఇంకెప్పుడు నా చేత ఇలాంటి దుర్మార్గపు పనులు చేయించకండి, దయచేసి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అనేసి ఏడ్చారంట. అప్పుడు ఆ లామా గారు అన్నారంట, నిరాశ చెందకు, నిజానికి నీవు అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు, నా యందు నమ్మకం ఉంచు, నీవు సృష్టించిన తుఫాను వలన చనిపోయిన జీవాలకు ఏ హాని జరగదు, నమ్మకం లేకపోతే ఇలా చూడంటూ ఆయన కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ధ్యాన సాధనలో ఉండి కళ్ళు తెరిచేసి చిటికలు వేశారంట. చిటికలు వేయంగానే హఠాత్తుగా
ఈ చనిపోయినటువంటి పక్షులన్నీ ఎగురుకుంటూ ప్రాణం వచ్చేసి ఎగురుకుంటూ వెళ్ళిపోయినాయంట. అలాగే ఎలుకలు కూడా ప్రాణం వచ్చి ఆ కలుగుల్లోకి దూరి వెళ్ళిపోయినాయంట. అప్పుడు ఇతనికి కొంత సంతోషం కలిగింది. పంట నష్టపోతే నష్టపోయాము, చనిపోయిన జీవాలైనా గాని తిరిగి బతికాయనేసి. సరే, ఇంకా కృతజ్ఞతలు తెలిపారంట. నన్ను కొంతైనా పాపం నుంచి విముక్తిని చేశారనేసి ఆనందంతో గురువు గారికి కృతజ్ఞతలు తెలిపారంట. ఇంకా ఎట్లా అయితే ఏమి, ఆయన చెప్పిన పని చేశాడు కాబట్టి ఇతనికి ఉపదేశం ఇచ్చారు గురువు గారు. మార్ఫా గారి దగ్గర గోగ్డన్ గారు ఏ ఉపదేశం అయితే తీసుకున్నారో, ఏ జ్ఞానం కోసం అయితే మార్ఫా గారి దగ్గర ఇతను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, అదే జ్ఞానాన్ని గోగ్డన్ గారు మిలారెపా గారికి ఉపదేశం ఇచ్చారనమాట. ఉపదేశం ఇచ్చిన తర్వాత ఏంటంటే, వీళ్ళంతా ఒక గుహను ఒక దాన్ని వీళ్ళే తయారు చేసుకున్నా గాని, లేదా రాతి గుహ అక్కడ ఉన్నా గాని అందులోకి వెళ్ళి శుభ్రపరుచుకొని దాన్ని నివాస యోగ్యం చేసుకొని ఆహారం అందుకోవటానికి, నేను బయటికి పోవడానికి మాత్రమే కొద్దిగా ఖాళీ వదిలి పూర్వపు ఆచారం ప్రకారము లోపల నుండే గుహను మూసేసుకున్నారంట ఇతను. గురువు గారు వివరించి చెప్పిన ధ్యాన పద్ధతుల్లోనే నేను సాధన చేశాను. నేనెంత మెలకువతో సాధన చేసినప్పటికీ మార్పా గారి అనుమతి లేనందున కొంచెమైనా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందలేకపోయాను. ఒక రోజున గోగ్డన్ గారు గుహ దగ్గరికి వచ్చి, నీకు ధ్యానంలో ప్రత్యేకమైన అనుభవాలు ఏమైనా వచ్చాయా అని చెప్పి అడిగారంట. ఇతను మిలారెపా గారు, నాకు అలాంటి అనుభవాలు ఏమీ రాలేదండి అని చెప్పి చెప్పారంట. గోగ్డన్ గారు అన్నారంట, ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉంటే తప్ప ఈ రకమైన సాధన ఫలించకుండా ఉండదు. ఏమై ఉంటుంది? మన గురువు గారి ఆజ్ఞ కూడా ఉంది కదా, ఆజ్ఞ లేదేమో అనుకోవటానికి. ఆయన పంపిన వస్తువులు, ఉత్తరము అన్ని నా దగ్గరే ఉన్నాయి. మరి ఎక్కడ తేడా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అయినా గాని నువ్వు సాధన చేస్తూ ఉండు, చూద్దాము, ఇవాళ కాతే రేపైనా గాని నీకు సాధన ఫలిస్తుందేమో అన్నారంట. ఇంకా ఆ మాట అనేసరికి మిలారెపా గారికి అర్థమైపోయింది ఎక్కడ లోపం జరిగింది అనేసి. నేను గురువాజ్ఞ లేకుండా వచ్చాను, అబద్ధం చెప్పి ఇక్కడ ఉపదేశం తీసుకున్నాను, అందుకని నాకు ఇక్కడ ఏమి సాధన ముందుకు జరగట్లేదు అనేసి అర్థమైపోయిందంట. సరే, గోగ్డన్ గారికి చెప్దామని నోటి చివరి వరకు వచ్చిందంట. మిలారెపా గారి అనుమతి లేకుండానే, మార్ఫా గారి అనుమతి లేకుండానే నేను ఇక్కడికి వచ్చాను అనేసి. మరలా ఈ గురువు కూడా నేను కోపం తెప్పించిన వాడిని అవుతాను ఎందుకనేసి కామ్గా సాధన చేసుకుంటూ మనసులో ఇలా అనుకున్నారంట, ఇంకెట్లయినా కానీ నేను మళ్ళా మార్ఫా గారితో శాంతి మార్గంతో చేసుకోవడం ఇచ్చి నాకు వేరే మార్గం లేదు, నేను మరలా అక్కడికి వెళ్ళవలసిందే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడంట. అక్కడికి వెళ్లకుండా, ఆ అనుమతి లేకుండా ఇక్కడ నేను ఎంత ధ్యాన సాధన చేసినా నాకేమి ఉపయోగం ఉండదు అనేసి. ఇట్లా ఈయన సాధన చేస్తూ ఉండగా కొన్ని రోజులకి ఏమైందంటే, మార్ఫా గారు ఏం చేశారంటే, మార్ఫా గారికి ఒక అబ్బాయి ఉన్నారు కదా, ఆ అబ్బాయి కోసమే కదా ఇల్లు కట్టమన్నారు, ఆ ఇల్లు వేరే ఎవరి చేతనో పూర్తి చేయించారంటే. ఇంకా పూర్తి చేయించిన తర్వాత ఇంటి కప్పు వేయడానికి పనికి వచ్చే కలపని సమృద్ధిగా పంపమని వ్రాస్తూ, గృహాలంకరణ అంతా పూర్తయ్యాక గృహప్రవేశం జరుగుతుందని, ఆ సమయంలోనే తన కొడుకుకి ఉపనయనం కూడా జరుగుతుందని, కనుక లామా గోగ్డన్ గారు స్వయంగా రావాలని ఆ లెటర్ లో రాసి పంపించారంట గోగ్డన్ గారికి. పంపించి, ఆ వెధవ తోపగా అక్కడ ఉంటే గనక నీతో పాటు వాడిని కూడా తీసుకురా అని చెప్పి ఉత్తరంలో చివర రాశారంట. వెంటనే గోగ్డన్ గారు ఇతని దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చినట్లు మార్ఫా గారికి తెలియదా, నువ్వు నాకు అబద్ధం చెప్పినట్టున్నావుగా అనేసి అడిగారంట. అడగంగలోనే ఇంక ఇతనికి భయం వేసి జరిగింది మొత్తం చెప్తారు. నేనైతే ఆ వస్తువులేవి నేను దొంగతనం చేయలేదు, గురువుగారి భార్య నాకు ఇచ్చి పంపించారు, ఉత్తరం కూడా గురువుగారి భార్య రాశారు, కాకపోతే నాకు గురువు గారి అనుమతి లేదు, కానీ గురువు గారి భార్య అయితే గనక ఆవిడ అనుమతితోనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి చెప్పారంట. అందుకని ఇతను ఏమంటారంటే, నీకు గురువు గారి అనుమతి లేకుండా ఏ ఉపదేశం పొందినా గాని ఫలితం ఉండదని నువ్వు తెలుసుకొని ఉండవలసింది. గురువు గారి అనుమతి లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు ఏమీ కూడా ఫలించటం లేదు, ఈ ఉపదేశానికి విలువ కూడా లేదని చెప్పేసి చెప్పారంట. అయినా గాని నిన్ను నాతో తీసుకురమ్మని ఆయన వ్రాశారు, కనుక నీవు వస్తావో రావో చెప్పు అని చెప్పి అడిగారంట. అడిగితే అప్పుడు మిలారెపా గారు చెప్తారు,
నేను అక్కడికి వస్తాను గాని నన్ను మీ శిష్యుడిగానే తీసుకువెళ్ళండి. మహాత్మా గారి శిష్యుడిగా వెళ్తే మరలా నన్ను అక్కడ కొడతారు, తిడతారు. కాబట్టి నన్ను మీ శిష్యుడిగా తీసుకువెళ్ళండి. అలా అయితేనే నేను వస్తానని చెప్పారంట. సరే, ఆ లెటర్ లోనే ఏం రాశారంటే, ప్రస్తుతానికి నువ్వు కలప పంపించు, పని పూర్తయిన తర్వాత గృహప్రవేశం ఎప్పుడు అనేది నేను మరలా ఇంకొక లెటర్ రాస్తానని చెప్పారంట. కాబట్టి ఎప్పుడు బయలుదేరేది నిశ్చయమైన తర్వాత నేను తెలియజేస్తాను, కనుక అప్పటిదాకా గుహలోనే ఉండు, నీ సాధన అయితే నువ్వు చేస్తూ ఉండు అని చెప్పారంట. సరే, ఈయన గోవర్ధన్ గారి శిష్యుల చేత కలపని మార్ఫా గారికి పంపించారు. పంపించి అక్కడ పని అయిన తర్వాత ఏంటంటే గృహప్రవేశ ముహూర్తాన్ని తెలియజేస్తూ మార్ఫా గారు మరలా ఇంకొక లెటర్ రాస్తారనమాట. ఫలానా రోజు మా ఇంట్లో ఉత్సవము, గృహప్రవేశము, అదే రోజున మా అబ్బాయికి ఉపనయనము, మీ అందరూ తప్పకుండా రండి అని చెప్పేసి ఆ డేట్ తో సహా మళ్ళీ ఇంకో లెటర్ రాసి పంపిస్తారనమాట. అక్కడ ఆ వెళ్ళిన కలప తీసుకుని ఒకళ్ళు వెళ్ళారు కదా, అతన్ని మార్ఫా గారి భార్య అడిగారంట, అక్కడ మిలారేప తోపుగా ఎలా ఉన్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు అనేసి. ఈ శిష్యులు చెప్పారంట, గోవర్ధన్ గారు అతనికి ఉపదేశం ఇచ్చారు, ఒక గుహలోనే ఉండి లోపల నుండి ధ్యానం చేసుకుంటున్నారు, అతనైతే బయటికి రావట్లేదు అనేసి. అవన్నీ వినిన తర్వాత ఆవిడేం చేశారంటే, ఆ మిలారేప ఇక్కడ ఉండంగా ఒక పాచికతో రోజు ఆడుకునేవాడు, అది ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడు, ఇది తీసుకువెళ్ళి అతనికి ఇవ్వండి అనేసి ఒక పాచికను ఒకదాన్ని ఇచ్చి పంపించారంట. ఆ కలప తీసుకొని వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చి మిలారేప గారికి గురుపత్ని ఇమ్మన్నారనేసి ఆ పాచికని ఇతనికి ఇస్తారంట. నువ్వు రోజు దీంతో ఆడుకునేవాడి వంట కదా, ఆడుకోమని చెప్పారు అనేసి. అతను అలాంటి గుర్తేమీ లేదు అతనికి, నేను ఏ పాచికతో ఆడుకోలేదు కదా అనేసి. అయినా గురువు గారి భార్య ఎందుకు చెప్పారు అనేసి ఆ పాచికతో కొంతసేపు ఆడుకున్న తర్వాత అతనికి ఏంటంటే బాధేసింది, గురువు గారి భార్య కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు అన్నట్లుగా కోపం వచ్చి ఆ పాచికని నేలకేసి ఇసిరి కొడతారంట. అప్పుడు ఆ పాచిక 2 ముక్కలుగా అయిపోయి అందులో నుంచి ఒక చిన్న లెటర్ బయటపడుతుందంట, కాగితం ముక్క. దాన్ని తీసుకొని ఇతను చదువుతాడు. నాయన, నీవు కోరిన ఉపదేశం ఇవ్వటానికి నీ గురువు గారు సిద్ధంగా ఉన్నారు, లామా గోబ్ధంతో పాటు నువ్వు కూడా తిరిగిరా అని చెప్పి అందులో రాసి ఉందంట. సరే, ఇంక అతనికి సంతోషం కలిగి ఆ గుహలో నుంచి బయటకు వచ్చేసి గోబ్ధన్ గారితో కలిసి మార్ఫా గారి దగ్గరికి ప్రయాణం అయ్యారు. ఈ గోబ్ధన్ గారు ఏం చేశారంటే, మార్ఫా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మార్ఫా గారు గోబ్ధన్ గారికి ఏమైతే బహుమతులు ఇచ్చారో వాటి వరకు ఇంట్లో వదిలేసి, ఈ గోబ్ధన్ గారికి ఆయన శిష్యులు గాని వేరే ఎవరైనా గాని బహుమతుల రూపేణా తెచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా మూట కట్టుకొని మళ్ళా తన గురువు గారికి గురుదక్షిణగా ఇవ్వటానికి అనేసి అతను బయలుదేరారంట గోబ్ధన్ గారు. గోబ్ధన్ గారి భార్య ఏమో జున్నుని పొడిలాగా తయారు చేసి ఈ పొడి జున్ను తీసుకువెళ్ళి మార్ఫా గారి భార్యకి ఇవ్వండి, వాళ్ళు అక్కడ దీంతో జున్ను తయారు చేస్తారు, రేపు విందులో దీన్ని ఉపయోగించండి అనేసి గోబ్ధన్ గారి భార్య మిలారేప గారికి జున్ను పొడి కూడా ఇస్తారంట. సరే, గోబ్ధన్ గారు ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారము, వజ్రాలు, వెండి సామాను, అట్లా ఉన్న ప్రతిదీ కూడా గురువు గారికి గురుదక్షిణగా ఇవ్వటానికి తీసుకువెళ్తా వాళ్ళ దగ్గర కొన్ని గొర్రెలు అవన్నీ ఉంటే ఆ గొర్రెల మందని, పశువుల గుంపుని, మేకల్ని అన్ని కూడా తీసుకొని వెళ్ళారంట మార్ఫా గారికి గురుదక్షిణ కింద ఇవ్వటానికి. అయితే వీళ్ళింట్లో ఒక మేక, కుంటి మేక ఉందంట, మేక పిల్ల కుంటిదంట. సరే, దీన్ని మళ్ళా మనం మోసుకొని వెళ్లాల్సి వస్తుంది, ఇంత దూరం అది నడవలేదు కదా అనేసి ఆ కుంటి మేక పిల్లని ఒక్కదాన్ని మాత్రం ఇంట్లో ఉంచేసి మిగిలినవన్నీ కూడా గురుదక్షిణ కింద తీసుకొని గోబ్ధన్ గారు బయలుదేరారు. గోబ్ధన్ తో పాటు మిలారేప గారు కూడా మార్ఫా గారి ఇంటికి బయలుదేరారు. అట్లా వచ్చి మార్ఫా గారింటికి కొంత దూరానికి రాంగలోనే ఇంకా కొంత దూరంలో వాళ్ళ ఇల్లు ఉందనంగా గోబ్ధన్ గారు ఏం చేశారంటే, ముందుగా ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి మనమందరము వస్తున్నటువంటి సమాచారాన్ని ఆ మార్ఫా గారికి అందించి మనం సేద తీర్చుకోవడానికి వీలుగా కొంత కొంత వీరుని మరలా మనకి కొంత ఏదైనా ఆహారాన్ని ఇస్తే కనుక మనం ఇక్కడే ఆ ఆహారం స్వీకరించి బీరు తాగి తర్వాత అంటే అక్కడ వాళ్ళకి ఆ బీరు తాగటం ఆచారం అన్నమాట. ఇంకా మనం గురువు గారి ఇంటికి వెళ్దాం అనేసి ఒక శిష్యుడి చేత కబురు పంపిస్తారంట. మిలారేప గారి చేత కబురు పంపిస్తారు. మిలారేప గారు ఏంటంటే వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారి భార్యకి ఆ జున్ను పౌడర్ ఇచ్చేసి
గురుగారు గోప్టన్ గారు ఇలా ఆహారం ఏదన్నా పంపగలరేమో అని అడిగారు. మీరేమైనా ఆహారం పంపిస్తారా అని చెప్పి అడుగుతారంట. అప్పుడు ఆవిడేంటంటే, మేడ మీద మార్ఫా గారు ధ్యానం చేసుకుంటున్నారు. నువ్వు వెళ్ళి అతని పర్మిషన్ తీసుకొని రా అని చెప్పి అంటారంట. ఇతను వెళ్ళి మార్ఫా గారికి నమస్కారం చేయంలోనే మార్ఫా గారు ఏంటంటే ఇతని మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా వెనక్కి తిరిగి కూర్చుంటారంట. ఇతను మరలా అటువైపు వెళ్ళిన తర్వాత పక్కకు తిరిగి అలాగా ఇతని మొహం చూడటానికి ఇష్టపడరంట అతను ఎంతసేపటికి కూడా. సరే ఇంక ధైర్యం కూడా తీసుకొని గురుదేవ, నా మీద కోపంతో మీరు నా నమస్కారాలు అంగీకరించకపోయినప్పటికీ కూడా లామా గోప్టన్ గారి గురించి తెలియజేయటానికి వచ్చాను. ఆయన మీకు కానుకగా తన సర్వస్వాన్ని తీసుకువస్తూ త్రోవలో ఉన్నారు. ఆయన తెస్తున్న విలువైన వస్తువులు ఏమేమి తీసుకొచ్చారో ఆ పట్టిక మొత్తం కూడా తనకి ఏకరువు పెట్టారంట. అంటే బంగారము, వెండి, ఇంట్లో వస్తువులు, పశువులు, మేకలు, గొర్రెలు ఇట్లా అన్ని తీసుకొని వచ్చారు మీ గురుదక్షిణకి ఇవ్వటానికి అనేసి మొత్తం లిస్ట్ చదివి వినిపించారంట. వినిపించి ఇప్పుడు అతనికి మీ ఇంటికి కొంత దూరంలో అతను బస చేసి ఉన్నారు. ఆహారాన్ని, పానీయాన్ని పంపించమని అతను అడిగారు. వాటిని పంపించమని గురుపత్ని మీ ఆజ్ఞ తీసుకొని రమ్మన్నారని చెప్పి అడిగాడంట. అప్పుడు గురువు గారు ఇతని మీద కోపంతో మండిపడి, నేను ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని భారతదేశం వెళ్ళి నా గురువు గారి దగ్గర ఇంతకంటే ఎక్కువ విలువైనటువంటి జ్ఞానాన్ని, పుస్తకాలని నా భుజాల మీద నేను మోసుకొని వచ్చాను. ఆ రోజు నాకెవరన్నా స్వాగత సత్కారాలు అందజేశారేంటి? నాకెవరైనా ఎదురొచ్చి ఆహారము, పానీయాలు అందించారా? ఆఖరికి ఒక కుంటి కాకి కూడా నన్ను చూడటానికి రాలేదు. ఇప్పుడు వీడేం చేసి ఏం ఘనకార్యం చేశాడని పశువుల మందం తీసుకొని రాంగలోనే నేను ఎదురెళ్ళి ఆహారం పంపించాలా అని చెప్పి మండిపడతాడంట. ఇదేనా ఒక శిష్యునికి ఉండవలసిన లక్షణము? గురువు దగ్గరకు వచ్చి నన్నే ఆహారం పంపించమంటాడా అనేసి అరుస్తారంట మార్పా గారు. మళ్ళా ఇతనికి భయం వేసి కిందకొచ్చి మార్పా గారి భార్యకి ఆ మాట చెప్తారు. గురువు గారు ఇంత కోపంగా ఉన్నారు, మరి ఈ మాట అన్నారు, ఏం చేద్దాము అనేసి. సరే నేను వస్తాను, మన ఇద్దరం కలిసి తీసుకొని వెళ్దాము బీర్ అంటే, అమ్మో నేను రానండి, గురువు గారు మరలా నన్ను కొడతారు, నేనైతే రానని చెప్పి చెప్తాడంట మిలారేప. సరే అయితే ఆమె ఏం చేస్తుందంటే అక్కడుండి ఇతర శిష్యులకు చెప్పి మీరు మద్యాన్ని తీసుకొని రండి అనేసి వీళ్ళిద్దరు కలిసి స్వాగతం అందించడానికి మాత్రమే వెళ్ళారు. వీళ్ళతో పాటు ఆహారం, పానీయం ఏం తీసుకెళ్లకుండా అక్కడికి వెళ్ళి వీళ్ళు వాళ్ళని ఆహ్వానించేసి ఇంటికి తీసుకొస్తారనమాట. అక్కడ గృహప్రవేశంతో పాటు వాళ్ళ అబ్బాయి ఉపనయనం కూడా జరుగుతూ ఉండేసరికి బ్రహ్మాండమైనటువంటి విందులు ఏర్పాటు చేశారు. అతిథులందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. ఈ గురువు గారు ఏంటంటే అక్కడ చేరిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళకి విందు భోజనం అన్ని ఏర్పాటు చేస్తూనే అట్లాగే వాళ్ళ శిష్యులకు కూడా ఈ సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరికి ఏ జ్ఞానాన్ని అందించాలో ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారంట. అప్పుడు గోప్టన్ గారు ఈ గురువు గారు ముందుకు వచ్చి ఆయన తెచ్చిన కానుకలన్నీ సమర్పించి ఇలా ప్రార్థించారంట. పరమ పూజ్యులైన గురుదేవ, నేను మీకు చెప్పినా చెప్పకపోయినా నేను నాతో పాటు నా సర్వస్వము మీదే, అంటే నేను తెచ్చిన కానుకలతో పాటు నేను కూడా మీ వాడినే, నా మీద కూడా మీకు పూర్తి హక్కు ఉంది అని చెప్పి నాకున్న సర్వస్వాన్ని నాతో సహా మీకు సమర్పించుకుంటున్నాను. అయితే ఒక కుంటి మేక మాత్రము నడవలేని పరిస్థితుల్లో ఉన్నది. దాన్ని తేవడానికి ఇబ్బందిగా అనిపించి నేను ఆ మేకను ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. ఇంకా అది తప్పించి నేను ప్రతిదీ తీసుకొచ్చాను. నా దగ్గర ఉన్న ప్రతిదీ నాతో సహా మొత్తం మీవే. ఇవన్నీ స్వీకరించి మీరు నాకు జ్ఞానాన్ని బోధించండి అని చెప్పి అడిగారంట. మీరు భారతదేశం నుంచి ఏమైతే విలువైన జ్ఞానాన్ని నేర్చుకొని వచ్చారో ఆ జ్ఞానం అంతా కూడా నాకు నేర్పించండి, అమూల్యమైనటువంటి ఉపదేశాలు నాకు ఇవ్వండి అనేసి అడిగారంట. వాటిల్లో కొన్ని పవిత్ర గ్రంథాలను కూడా నాకు ఇవ్వండి, నేను నా శిష్యులకి అవన్నీ నేర్పిస్తానని చెప్పి చెప్పారంట. అప్పుడు మార్పా గారు చాలా సంతోషించి, నీకు కావాల్సిందేదో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని అపురూపమైనటువంటి గ్రంథాలు, సమర్థవంతమైనటువంటి సత్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా యుగాల తరబడి జన్మ పరంపరలో కొట్టుకుపోకుండా ఈ ఒక్క జీవితంలోనే జ్ఞానాన్ని ప్రసాదించగల మార్గానికి చెందినవి అని చెప్పారంట. అంటే
ఇప్పుడు చూడండి, మనం కొన్ని యుగాల నుంచి కూడా ఇట్లాగా జన్మలు తీసుకుంటానే ఉన్నాము. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు అర్జునుడితోటి, నువ్వు చాలా జన్మలు ఎత్తావు, నేను చాలా జన్మలు ఎత్తాను, కానీ నా జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీ జన్మలే నీకు గుర్తులేవు అని కూడా భగవద్గీతలో ఒక సందర్భంలో చెప్తారు. అట్లాగే మనము బహుశా రామాయణం కాలంలోనూ ఉండే ఉంటాము, భారతం కాలంలోనూ కూడా ఉండే ఉంటాము. అట్లా యుగాల తరబడి మనం ఏంటంటే ఈ జన్మ పరంపరని కొనసాగిస్తూనే ఉన్నాము. కానీ నా దగ్గర ఈ జన్మ పరంపరలో కొట్టుకుపోకుండా ఒక్క జీవితంలోనే జ్ఞానాన్ని ప్రసాదించగల మార్గానికి చెందినటువంటి విలువైన పుస్తకాలు చాలా ఉన్నాయి. అయితే అటువంటి జ్ఞానాన్ని ఇవ్వటానికి కొన్ని కఠిన నిబంధనలు అనుసరించవలసి వస్తుంది. కాబట్టి నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ కుంటి మేకను కూడా తీసుకురా. అలా తీసుకురాని పక్షంలో నేను నీ జ్ఞానమును ఇవ్వలేనేమో అనిపిస్తుంది. నీకు నిజమైన జ్ఞానం కావాలి అనుకుంటే గనక ఇప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ కుంటి మేకను తీసుకొని రా. లేదంటావా, ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర చాలా జ్ఞానాన్ని పొందావు కాబట్టి దాంతో ఇంక నువ్వు సరిపెట్టుకో అని చెప్పి చెప్తారంట. అది గనక తెస్తే నా దగ్గర ఉన్నటువంటి ఆఖరి ఉపదేశం కూడా నీకు ఇస్తాను అని చెప్పి చెప్తారంట. సరే, గోబ్డన్ వెంటనే ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ కుంటి మేకను తీసుకొని తన భుజాల మీద వేసుకొని తిరిగి వచ్చి గురువు గారికి ఇవ్వటానికి మళ్ళీ కొన్ని రోజులు సమయం పట్టిందంట. అతని భక్తికి కరిగిపోయి గురువు గారు ఇట్లా అన్నారంట, జ్ఞానం కోసము సత్యమైన కోరిక ఉన్న శిష్యుడు నీకులాగా ఉండాలి. నిజానికి ఆ కుంటి మేక నాకెందుకు పనికిరాదు, అయినా జ్ఞానం యొక్క విలువని అవసరాన్ని తెలియజేయడం కోసమే నేను ఇలా చేశాను. ఇప్పుడు అదే ఇంక వేరే అనుకోండి, ఇప్పుడు ఈయన చెప్పకపోతే ఏం పోయిందిలే, దీనికోసం మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఆ కుంటి మేక నేను ఎక్కడ మోసుకొచ్చేది, ఇప్పటివరకు కొంత నేర్చుకున్నాను కదా చాలే అని అనుకోలే అతను. ఇంకా జ్ఞానం కావాలంటే గురువు గారు ఏది అడిగితే అది మనం ఇచ్చే విధంగా ఉండాలనేసి వెంటనే ఇంటికి వెళ్ళి ఆ కుంటి మేకను కూడా తీసుకొని వచ్చారనమాట. అప్పుడు ఇందులో మనకేమర్థం అవుతుందంటే, జ్ఞానం నేర్చుకోవాలంటే శిష్యుడు ఎంత తపనతో ఉండాలి, ఎంత శ్రద్ధతో ఉండాలి, గురువు గారి యొక్క మాట మీద ఎంతగా ధ్యాస పెట్టి ఉండాలి. గురుగారి నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే అది మన మంచికే. అవి మనకి కొన్ని జన్మలను కూడా తగ్గించవచ్చు. గురుగారి నోట్లోంచి వచ్చే మాట కనుక మనం పాటించామంటే గురుగారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించడానికి వెళ్ళి ఆ కుంటి మేకను తీసుకొని వస్తారనమాట. అప్పుడు మార్పా గారు అంటారు ఈ విధంగా, నిజమైన సత్యాన్వేషి ఎలా ఉండాలో నువ్వు అలాగే ఉన్నావు. అందుకే నేను నీకు ఈ పరీక్ష పెట్టాను, నువ్వు పాస్ అవుతావో లేదో చూద్దామనేసి. నాకు ఈ కుంటి మేకతో అసలు పనే లేదు, నువ్వు తెచ్చావు కాబట్టి నేను నీకు జ్ఞానాన్ని నేర్పిస్తాననేసి అతనికి అవసరమైనటువంటి ఉపదేశాలన్నీ కూడా ఇస్తారంట. అట్లా ఈ సమారాధన చాలా రోజులు జరుగుతూనే ఉంది. ప్రతిరోజు రకరకాల అతిథులు వచ్చిపోతూ ఉన్నారు. ఇట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే, ముఖ్యమైనటువంటి బంధువులన్నీ అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత కేవలం గోబ్డన్ గారు, మిలారెపా గారు, గురువు గారి భార్య, అతని ముఖ్యమైన శిష్యులు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా గురువు గారు ఏం చేశారంటే, ఒక పెద్ద కర్ర తీసుకొని చేత్తో పట్టుకొని ఈ మిలారెపా వైపు ఆ కర్ర చూపిస్తూ, చూడు గోబ్డన్, ఈ వెధవ తోపగాకి నువ్వు ఉపదేశం ఎందుకు ఇచ్చావు, అసలు దీని పట్ల నీ సంజాయిషి ఏంటని చెప్పి అడిగారంట. ఇంకా ఆయన పట్టుకున్న ఆ కర్ర, ఆయన మాట్లాడే విధానం చూడంగానే వీళ్ళ ముగ్గురికి భయం వేసింది. గోబ్డన్ గారికి, మిలారెపా గారికి, మార్ఫా గారి భార్యకి, ముగ్గురికి భయం వేసింది అనమాట. అంటే గోబ్డన్ గారికి అర్థమైపోయింది కదా అనుమతి లేకుండానే వచ్చారనేసి. ఆ దీనుడైనటువంటి గొప్ప లామ వణికిపోయి గబగబా ఇలా చెప్పారు, ప్రియమైన గురుదేవ, మీరే స్వయంగా ఒక ఉత్తరంలో తోపగాకు ఉపదేశం ఇవ్వమని చెప్పి ఆజ్ఞాపించారు. ఉత్తరంపై మీ సంతకం చేసి ముద్రను కూడా వేశారు. ఆ ఉత్తరమే కాకుండా నరోపా గారి జపమాల, పూసల దండ కూడా అందుకు సాక్ష్యంగా పంపించారు. నా వలన ఏమీ పొరపాటు లేదు, దయతో నా మీద కోపం తెచ్చుకోకండి అంటూ అటు చుట్టూరా చూస్తున్నారంట. ఎట్నుంచి పారిపోవడానికి దారుందా, గురువు గారు కనుక కొడితే కనుక అనేసి చుట్టూరా వెతుక్కుంటున్నారంట. ఇంకా అప్పుడు గురువుగారి దృష్టి మిలారెపా వైపు మళ్ళింది. వేలుతో చూపిస్తూ, అవన్నీ నీకు ఎక్కడివి, మరలా మా ఇంట్లో దొంగతనం చేసావా అనేసి అడిగారంట. అడిగేసరికి ఇతనికి ఇంకా భయం వేసి ఇతను కూడా పారిపోవడానికి సిద్ధంగా తలుపు దగ్గరికి వెళ్ళి చెప్తాడంట, మీ భార్య నాకు ఇచ్చారు, నా తల్లితో సమానమైనటువంటి గురుపత్నే నాకు వీటిని ఇచ్చారు, నా బాధ చూడలేక
ఇవి ఇచ్చి నన్ను ఉపదేశం తీసుకోమని చెప్పారు. ఇందులో నా తప్పేమి లేదు, నేను దొంగతనం చేయలేదని చెప్పారంట. వెంటనే మార్పా గారు ఏం చేశారంటే, తామేమ గురువు గారు భార్య పేరు, ఆవిడ వైపు తిరిగి కొట్టబోయారంట. ఇంకా ఆవిడ కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి పూజ గదిలోకి వెళ్ళి తలుపు గడిపెట్టుకొని లోపలే ఉండిపోయారంట, అంతకి బయటికి రాలేదు. ఇంకా అప్పుడు ఏంటంటే, సరే గోగ్డంతో అంటారంట, నేనైతే గనక ఈ జపమాల గాని ఏమి నేను ఇచ్చి పంపించలేదు, నేను చెప్పకుండానే నువ్వు అతనికి ఉపదేశం ఇచ్చావు కాబట్టి అందుకు ప్రతిఫలంగా నేను ఏమైతే గనక ఈ జపమాల, పూసల దండ, ఉత్తరము అవన్నీ నీ దగ్గర ఉన్నాయో అవి మళ్ళా ఇప్పుడిప్పుడే నువ్వు వెళ్ళి నాకు తీసుకొని రా అని చెప్పి పంపించేస్తారంట గోగ్డన్ గారిని. గోగ్డన్ గారు బయటకు వచ్చేసరికి ఏంటంటే, ఎలారప్ప గారు లోపలికి వెళ్తే మరలా నన్ను ఎక్కడ కొడతారో అనేసి, మరి గోగ్డన్ గారు కూడా ఇంక నిన్ను నా వెంట తీసుకెళ్ళనని చెప్పేశారు, ఎందుకంటే గురువు గారు అనుమతి లేదు కాబట్టి. ఇంకా అతను ఏం చేస్తాడంటే అక్కడే ఏడుస్తూ నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళనని చెప్పి బతిలాడుతూ ఉంటారంట గోగ్డన్ గారితో, ఇక్కడే ఉంటే గురువు గారు నన్ను చంపేస్తారు, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అనేసి. కానీ ఆయన అన్నారంట, గురువు గారి ఆజ్ఞ లేకుండా నిన్ను ఇప్పుడు తీసుకువెళ్తే ఈసారి పరిస్థితులు ఇంతకంటే బాధాకరంగా ఉంటాయి, కాబట్టి నేను సమయం వచ్చినప్పుడు నేను చేయగలిగిన సహాయం నేను నీకు చేస్తాను, ఇప్పుడు మాత్రం నేనేమి చేయలేను, నువ్వు ఇక్కడ ఉండటమే నీకు మంచిదనేసి చెప్తారంట. ఇతను మరలా ఏంటంటే, నేను గడిపిన పాపపు జీవితమే నేను ఇంతటి కష్టంలో ఉండటానికి కారణము, పైగా నా పాపం పోగొట్టుకోకపోగా ఇందులో మిమ్మల్ని గురుపత్నిని ఇద్దరిని నేను ఇరికించాను, మీ ఇద్దరికి నా మూలంగా కష్టాలు వచ్చినాయి, గురువు గారికి మీ ఇద్దరి మీద కూడా కోపం వచ్చేసింది, దీని అంతటికి నేనే బాధ్యుణ్ణి, నన్ను క్షమించండి అనేసి ఇంకా అప్పటికప్పుడే అతను ఆత్మహత్య చేసుకోవడానికి అనేసి అక్కడే ప్రయత్నం చేశారంట, ఉరి వేసుకోపోవటం అట్లాగా. అప్పుడు గోగ్డన్ గారు ఏంటంటే ఆపారు అతన్ని, ఆపి ఆ పని మాత్రం చేయకు, సాహసికుడైనటువంటి ఓ మాంత్రికుడా, మన శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తి దైవిక సంపద అనేసి ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ తెలియజేస్తున్నాయి, మనంతట మనం ప్రాణం తీసుకుంటే మనము మన లోపల ఉన్నటువంటి దైవాన్ని చంపిన పాపం కూడా చుట్టుకుంటుంది, ఆత్మహత్యకు మించిన పాపం లేదని ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ నొక్కి చెప్తున్నాయి, కాబట్టి స్థిమితంగా ఆలోచించి ఆత్మహత్య అనే ఆలోచనని నువ్వు తొలగించుకో అని చెప్పి, ఇప్పటికైనా మన గురువు గారు నీకు ఉపదేశాన్ని ఇవ్వవచ్చేమో, ఒకవేళ అలా ఇవ్వకపోయినా గాని వేరే గురువు గారి దగ్గరికైనా నువ్వు వెళ్తూ గాని, అంతేగాని ఆత్మహత్య మాత్రం చేసుకోకు, ఆత్మహత్య చేసుకుంటే మనలో ఉన్నటువంటి దైవాన్ని కూడా మనమే చంపిన వాళ్ళు అవుతాము, దైవాన్ని చంపిన పాపం కూడా మనకే చుట్టుకుంటుందని చెప్పారంట. ఇంకా ఆ మిగిలిన శిష్యులు కూడా ఏంటంటే ఇతని మీద సానుభూతి చూపిస్తూ సముదాయిస్తూ ఉన్నారంట. ఇంకా అతను అంటే ప్రతిసారి కూడా అదే విధంగా బాధపడుతున్నారు, నేను నా గుండె పగిలే విధంగా రోధిస్తూ, నేను చేసిన చెడ్డ కర్మ వలన నా సాధన ఆరంభించడానికే ఎంత సమయం పట్టింది, ఇన్ని రోజులు ఇక్కడ ఉండి కూడా కనీసం నా సాధన మొదలు కూడా కాలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారంట. ఇంకా అప్పుడు ఈ ఇలారప్ప గారు రేచింగ్ అనే అతని శిష్యుడికి చెప్తున్నారు కదా ఈ స్టోరీ అంతా. సరే ఇంకా చివరికి మీరు ఏ విధంగా ఉపదేశం పొందారని చెప్పి అడుగుతారండి. అప్పుడు ఆయన చెప్తారు, చివరికి ఆయన విజయం ఎలా సాధించారనేది మార్ఫా గారు ఎందువలన మనసు మార్చుకున్నారు అనేది చెప్పడం మొదలు పెట్టారనమాట. సరే ఇంకా గురువు గారు తీవ్రమైన కోపంలో ఉన్నందువలన విద్యార్థులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన ధోరణి మారి ప్రశాంతంగా మారిపోయారంట. అప్పుడు అతను భార్యను పిలిచి ఆమెను గోగ్డన్ ఎక్కడున్నాడు చూడు అని చెప్పి అడిగారంట. అంటే అవి తమ్మని వెనక్కి పంపించారు కదా. అప్పుడు శిష్యులు చెప్పారంట, గురుదేవ మీరు నరోప గారి వస్తువులను వెంటనే తీసుకురమ్మనమని గోగ్డన్ ఆజ్ఞాపించారు కదా. అతను వెళ్ళబోతూ కూడా అక్కడ దుఃఖంతో కుమిలిపోతున్న మంత్రగాడిని ఓదారుస్తూ ఉన్నారు, మంత్రగాడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అక్కడ అనేసి చెప్పారంట. అక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత మార్ఫా గారి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తూ ఆయన తన మనసులో తాను ఇలా అనుకున్నారంట, సరి అయిన జ్ఞాన పిపాసి పరిస్థితి
ఇలాగే ఉంటుంది. నేను ఎట్లా తయారు చేద్దామని అనుకున్నానో అతడు సరిగా అలాగే తయారయ్యాడు అని చెప్పి అనుకున్నారంట అతని మనసులో. అంటే మిలారెపా గారు వచ్చినప్పుడు నేను ఇతన్ని ఎలా అయితే తయారు చేద్దాం అనుకున్నానో ఇవాల్టికి అతను ఖచ్చితంగా అలాగే తయారయ్యాడని చెప్పి అనుకున్నాడంట. నా శిష్యులందరినీ ఇక్కడికి పిలువు, మీ అందరినీ కూడా కష్టపెట్టినందుకు నేను చింతిస్తున్నాను అని చెప్పి చెప్పారంట. గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్ళి ఈ మహాత్మా గారు చెప్పిన మాటలన్నీ చెప్పి, మీరు జపమాల అవేమి తేనక్కర్లేదు, గురువు గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారని చెప్పేసి చెప్తే గోవర్ధన్ గారు అందరూ కూడా మరలా లోపలికి వెళ్ళారంట మహాత్మా గారి దగ్గరికి. గోవర్ధన్ గారు వెళ్తూ మిలారెపా గారిని నువ్వు కూడా రా అంటే, ఆయన అందరినీ పిలుస్తారు కానీ నన్నైతే పిలవరు. ఒకవేళ నన్ను పిలిచారు అంటే అది నన్ను కొట్టడానికి తిట్టడానికే కానీ నాకు ఉపదేశం ఇవ్వటానికి అయితే కాదు. నేను రాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి అక్కడే ఉండి ఏడుస్తున్నారంట. అప్పుడు గోవర్ధన్ గారు లోపలికి వెళ్ళి, ఆ మంత్రగాడు చాలా నిరాశతో ఉన్నాడు, అతను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకోబోతున్నాడు. ఒకవేళ అతను గనక ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపంతో నాకేం సంబంధం లేదు గురుదేవ, దానికి మీరే పూర్తిగా బాధ్యులని చెప్పేసి మహాత్మా గారితో చెప్పారంట గోవర్ధన్ గారు. ఇంకప్పుడు ఏంటంటే, ఇంతకు ముందైతే గనక ఆ మంత్రగాడు చెప్పిన మాట నిజమే, నేను కేవలం కొట్టడానికి తిట్టడానికి మాత్రమే అతన్ని లోపలికి పిలిచాను. కానీ ఈ రోజు మాత్రము అతనే మన యొక్క ముఖ్య అతిథి. నేను అతనికి ఈ రోజు నేను ఇప్పుడు జ్ఞానాన్ని బోధించాలనుకుంటున్నాను, కాబట్టి అతన్ని తీసుకురండి అని చెప్పి చెప్పారంట. అతని భార్యని పిలిచి, దామేమా నువ్వే వెళ్ళి అతన్ని అతిథిగా ఆహ్వానించి లోపలికి తీసుకురా అని చెప్పి చెప్పారంట. ఇంకా దానితోటి ఆ వృద్ధ మాత యొక్క ముఖం చిరునవ్వుతో వెలుగుతుండగా వచ్చి, మంత్రగాడ, చిట్ట చివరికి నీవు గురుకృపని పొందావు, ఇవాళ నీవే మాకు ముఖ్య అతిథివి. ఇప్పుడే ఆయన నాతో చెప్పారు, నీ పట్ల తన వైఖరి పూర్తిగా మార్చుకున్నారు, నాతో రా, ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాము అన్నారంట. ఇతనేంటంటే ఎన్నో సార్లు ఇలాంటి మాటలు విన్నారు, అది పూర్తి చెయ్యి, అది కట్టు, నేను ఉపదేశం ఇస్తాను, మరలా అది పడగొట్టించి ఇంకొకటి కట్టు, నేను ఉపదేశం ఇస్తాను. కొన్ని నెలల నుంచి ఆ మాటలు విని విని ఇప్పుడు కూడా అతనికి ఇంకా నమ్మశక్యం కాలేదంట. అయినా గాని సరే ఇంక పిలిచారు కదా వెళ్ళకపోతే ఎట్లా అనేసి వెళ్ళి లోపల కూర్చున్నారంట మార్పా గారి దగ్గర. అప్పుడు మార్పా గారు అన్నారంట, బాగా ఆలోచించి చూస్తే నిజానికి ఇందులో నిందార్హులు ఎవరూ లేరు. ఈ మంత్రగాడి పూర్వ పాపాన్ని ప్రక్షాళన చేయటం కోసము ఒక్కడి చేతనే నేను ఇన్ని భవనాలు కట్టించాను. ఇందులో నాకేమైనా స్వార్థం ఉండి ఉంటే అతన్ని ప్రేమతో లాలించి తీయని మాటలతో వంచి అతని చేత నేను ఇంతకంటే ఎక్కువ ఇల్లే కట్టించుకొని ఉండేవాడిని. అతని నుంచి నాకు ప్రయోజనం పొందాలనే స్వార్థం అయితే నాకేం లేదు. కేవలం ఇల్లు కట్టించాను, పడగొట్టించడం ఇవన్నీ చేశానంటే ఇతను చేసిన ఈ కర్మ అతని చెడు కర్మలన్నీ తొలగిపోవటానికి నేను ఇతన్ని ఈ విధంగా కష్టపెట్టవలసి వచ్చిందని చెప్పి చెప్పారంట. ఇంకా సరే నా కోపం అంటారా, దానికి ఒక ప్రయోజనం ఉంది. నా భార్య ఏంటంటే స్త్రీ సహజమైనటువంటి జాలి ప్రేమ అతని పట్ల చూపించింది. అందువలన ఒక ఉత్తరం సృష్టించటము, నరోపా గారి యొక్క వస్తువులు దొంగలించటము, ఇలాంటి పనులన్నీ చేసింది. అవి ఎంత పెద్ద నేరాలైనప్పటికీ ఆమె చేసిన పనిని నేను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే మిలారెపా యొక్క దీనస్థితిని చూసి జాలితో కరిగిపోయి ఆవిడ దొంగతనం చేసింది కాబట్టి నేను నా భార్యను తప్పు పట్టడం లేదు. ఇంకా మంత్రగాని సంగతికి వస్తే అతను చేసింది కూడా కరెక్టే. ఎందుకంటే ఉపదేశం పొందటానికి ఎలాంటి సాహసం చేయటానికైనా గాని అతను సిద్ధపడ్డాడు. కాబట్టి మిలారెపాది కూడా ఇందులో తప్పేమీ లేదు. ఇంకా గోవర్ధన్, నీ విషయానికి వస్తే నీకు అసలు ఏమీ తెలియదు. ఆ ఉత్తరం నేనే పంపించానని నువ్వు అనుకున్నావు కాబట్టి నువ్వు కూడా నిర్దోషివే. ఈ ఉత్తరం సృష్టించిన సంగతి, అందులో ఉపదేశం ఇవ్వమని ఉన్న సంగతి నాకు అప్పుడు తెలియదు. తెలిస్తే గనక ఈ మంత్రగాడిని నేను ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పెట్టి ఉండేవాడిని అని చెప్పి చెప్పారంట. చాలా ఎక్కువగా వేధించి ఉండేవాడిని అని చెప్పి ఇంకా నాకు ఈ కోపం ఎందుకు వచ్చిందంటే నేను వీళ్ళ చేతిలో మోసపోయాను అనేటువంటి బాధతోటే నాకు ఈ కోపం వచ్చింది, కానీ ఈ జరిగిందంతా కూడా మంచిగా జరిగిందని చెప్పేసి నా కేకలతోటి మీరు ఎవరైనా భయపడి ఉంటే కనుక ఇంకా మీరందరూ ప్రశాంతంగా ఉండండి, నేను ఇంకెవరిని అరవను, నేను ఇప్పుడు ఉపదేశం ఇస్తానని చెప్పేసి చెప్పారంట. ఈ మంత్రగాడి కర్మలన్నీ కూడా దాదాపు పూర్తిగా తొలగిపోయాయి. ఇంకా చాలా కొద్దిగా చెడు కర్మ మాత్రమే మిగిలి ఉన్నది. అది ఇతను సాధన ద్వారానే పోగొట్టుకోగలనని చెప్పి చెప్పారంట. అప్పుడు ఏంటంటే అతను ఉపదేశం ఇచ్చేశారు.
మిలారెప్ప గారికి. ఉపదేశం ఇచ్చి జ్ఞానాన్ని బోధిస్తాను. ఒక మూసిన గుహలో ఉండి ఇతను సాధన చేయాలి. ఆ సాధన చేసే సమయం అంతా కూడా అతని ఆహారానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేనే చూస్తాను. అతనికి కావాల్సిన సకల సౌకర్యాలని నేనే అందిస్తానని చెప్పారంట మహాత్మా గారు. ఇతనికి ఏంటంటే నేను మెలకువలో ఉన్నానా లేకపోతే కలగంటున్నానని నిర్ధారణ చేసుకోవడానికి నన్ను నేను గిచ్చుకున్నానని చెప్తున్నారు మిలారెప్ప గారు. ఆనంద బాష్పాలు ఉబికి వస్తుండగా నేను గురువు గారి పాదాల మీద పడి గురువు గారి మీద అతని భార్య దామేమ గారి మీద ఆసువుగా కొన్ని పద్యాలు చెప్పారంట. ఎట్లా కీర్తించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నా పట్ల మీరు ప్రవర్తించినటువంటి కాఠిన్యము, పెడవైఖరి అవన్నీ బయటికి కనిపిస్తున్నాయి. కానీ మీ మనసులో మాత్రము నా పట్ల అపారమైనటువంటి దయ, కరుణ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి మీ యొక్క లోచూపు అంటే దూరపు చూపు అనేది నాకు పరిపూర్ణ జ్ఞానము పొందే విధంగా నాకు సహాయం చేసింది. మీరు పైకి నా పట్ల కఠినంగా ఉన్నారు, మీ మనసులో నా పట్ల దయగలిగి ఉన్నారు. నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళిద్దరిని అనేక రకాలుగా ఆసువుగా పద్యాలతోటి కీర్తించారంట. ఆ రోజు రాత్రి ఏం చేశారంటే పూజా మందిరంలో ఈ తోపగాకి తలనీలాలన్నీ తీసివేయించి నూలు వస్త్రాలు కట్టించి ఒక సన్యాసి వేషధారణలోకి ఇతన్ని మార్చారంట. బౌద్ధ మతం సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు నూలు వస్త్రాలు ధరిస్తారు కదా, గుండు చేపించుకొని, అలా అతనికి గుండు చేపించేసి ఆ నూలు వస్త్రాలని అతనికి ఇచ్చారంట. ఆ బుద్ధ ధర్మాన్ని స్వీకరించారు. మార్ఫా గారు ఒక టోపీలో మద్యాన్ని పోసి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి మిలారెప్ప గారిని తాగమన్నారంట. అప్పుడు ఆ టోపీలో ఉన్న మద్యంలో నుంచి ఒక ఇంద్రధనుసు అనేది ఉద్భవించిందంట. అది అందరూ చూసి ఎంతో సంతోషించారు. తర్వాత వీళ్ళని రక్షించే దేవతలకు కూడా కొంత మద్యాన్ని ఇచ్చి తర్వాత ఒక పుర్రెలో కొంత మద్యం పోసి దాన్ని అతను తాగి ఆ ఎంగిలిని మిలారెప్ప గారిని తాగమన్నారంట. ఇతను చాలా సంతోషంగా ఆ మద్యాన్ని తీసుకొని ఇతను కూడా సేవించారనమాట. తర్వాత ఇంక నేను నీకు పరిపూర్ణ ఉపదేశాన్ని రేపు ఉదయాన్నే ఇస్తాననేసి వాగ్దానం చేశారంట. ఆ తర్వాత మరుసటి రోజు ఉత్తమమైనటువంటి బోధనలన్నింటినీ కూడా బొమ్మల సహాయంతో విడమర్చి చెప్పి కొన్ని తంత్రాలను అధ్యయనం చేయడానికి అనుమతించారు. ఆ తర్వాత రకరకాల జ్ఞాన పద్ధతులను వివరించి ఆఖరున నా శిరస్సుపై చేయి ఉంచి ఇలా అన్నారు: కుమారా, నీవు నిజమైన అన్వేషకుడు అని నాకు మొదటి నుండి తెలుసు. నీవు రాబోయే ముందు రోజే నాకు కలలో మా గురువు గారైనటువంటి నరోపా గారు కనిపించి నాకు బాగా మసిపట్టి ఉన్నటువంటి ఒక చిమ్నీని, అమృత జలాలు ఉన్నటువంటి ఒక బంగారు పాత్రని ఇచ్చి ఈ బంగారు పాత్రలో ఉన్నటువంటి పవిత్ర జలాలతోటి ఆ చిమ్నీని శుభ్రం చేయి, ఆ మసినంతా పోగొట్టు, ఆ చిమ్నీ నుంచి వచ్చేటువంటి వెలుగు రేఖలతోటి ప్రపంచమంతా కూడా జ్ఞానమయమైపోతుంది అనేసి నాకు కలలో చెప్పారు. నాకు అప్పుడే మరుసటి రోజు నువ్వు రాంగలోనే అర్థమైపోయింది. నా గురువు గారు నీ గురించే చెప్పారు. ఆ మసి పట్టినటువంటి చిమ్నీవి నువ్వేను. ఆ పవిత్ర జలాలతో నిన్ను శుద్ధి చేస్తే నీ ద్వారా లోకమంతా కాంతి రేఖలు విరజిమ్ముతాయని నాకు ఆ రోజే అర్థమైంది. మరి నీ యొక్క ఆ చెడు కర్మలు పోవటానికి నేను నిన్ను ఇంతగా కష్టపెట్టవలసి వచ్చింది అనేసి చెప్పారంట. అదే రోజు నా భార్యకు కూడా ఇదే కల వచ్చింది. అందుకనేసి నేను ఆ మరుసటి రోజు పొద్దున్నే ఎప్పుడు పొలానికి వెళ్ళను, నేను ఆ రోజు పొలానికి వెళ్ళాను. పొలం దున్నే నెపంతో నేను నిన్ను ఊరి బయటనే కలుసుకున్నాను. అక్కడ నువ్వు నేను ఇచ్చినటువంటి బీరు తాగివేయటము, నేను ఇచ్చిన పొలం దున్నే పనిని కూడా వెంటనే పూర్తి చేయటము, ఆ రెండిటి బట్టి నాకేం తెలిసిందంటే నేను ఇచ్చే జ్ఞానాన్ని తాగివేయగల విలువైన శిష్యుడివి నువ్వు అనేసి నాకు అప్పుడే అర్థమైంది. ఆ తర్వాత ఇతను ఒక రాగి పాత్రను తీసుకెళ్లి ఇచ్చారు కదా, అందులో 4 చెవులు ఉన్న రాగి పాత్రని గురుదక్షిణగా ఆ రాగి పాత్ర యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పి అది చాలా విలువైన వస్తువు, అందుకే నేను దాన్ని నా గురువు గారైనటువంటి నరోపా గారికి ఆ రోజు నేను దాన్ని అంకితం ఇచ్చాను, నువ్వు తెచ్చిన రాగి పాత్ర అనేసి చాలా విధాలుగా ఇతన్ని మెచ్చుకుంటారంట. నీవు లోక కళ్యాణం కోసమే పుట్టావు అనేసి. ఇంకా తర్వాత ఏంటంటే నువ్వు అంత ఓర్పుతో అన్ని భరిస్తూ కూడా నాపై అచంచల విశ్వాసంతో సాధువుగా మారిపోయావు.
నువ్వు కూడా నా అంతటి శక్తి కలిగి తెలివితేటలు కలిగి విశ్వాసం గల శిష్యులని చాలా మందిని పొందుతావు. నాకు నీవెట్లు గర్వకారకుడివో నీ శిష్యులు కూడా నీకు అదే విధంగా గర్వకారకులు అవుతారు అని చెప్పేసి ఈ విధంగా చెప్పి చాలా రకాలుగా ఇతన్ని పొగుడతారంట. అదే విధంగా నరోప గారు కూడా ఇతన్ని పొగుడతారు ముందు ముందు. ఇంకా ఇతనికి ఎంతో ప్రోత్సాహం కలిగించేసి ఆ శిక్షణ ఇవ్వటం అనే ఉపదేశం ఇవ్వటం అనేది మొదలు పెడతారు. మేడం ఇంతటితో ఆపుదామా? అంటే నెక్స్ట్ టాపిక్ మరలా ఒక 10 పేజీల వరకు ఉంది, గురుబోధ అనేది. మరలా ఇంకొక అరగంట పడుతుంది, అందుకని ఆపేద్దామంటే ఇంతటితో. ఓకే. ఓకే అండి, మిలారప్ప గారి జీవిత చరిత్ర మరి విన్నారు కదా మీరు. కొంతవరకు గురువు యొక్క ఉపదేశం పొందాలంటే నిజమైనటువంటి సత్యాన్వేషి, నిజమైనటువంటి జ్ఞానాన్ని అన్వేషించే వాళ్ళు ఎన్ని కష్టాలు పడితేనే వాళ్ళకి ఆ ఉపదేశం అనేది లభిస్తుందనేది మనం తెలుసుకున్నాము. ఈ చూడండి, ఒక కుంటి మేక ఎందుకు పనికిరాదు, కాకపోతే గురువు ఆజ్ఞ, గురువు గారి నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే దాన్ని మనం వెంటనే చేసి తీరాలి అనేసి ఈ ఈ శిష్యులు ప్రవర్తించిన తీరు బట్టి మనం కూడా మన గురువులతో ఏ విధంగా ఉండాలనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చండి. ఇంతవరకు అయితే ప్రస్తుతం అయిపోయింది. నెక్స్ట్ టైం ఇంకా మిగిలిన మా జ్ఞానాన్ని మనం తీసుకున్నామండి. నెక్స్ట్ సెషన్ లో మనం దీన్ని కంటిన్యూ చేద్దాము. ఇంతవరకు అయితే అద్భుతంగా ఉంది. అసలు పోతూ ఉంటే ఆయన మళ్ళీ వాళ్ళ శిష్యుల దగ్గరికి వెళ్ళడము, అక్కడ జ్ఞానాన్ని పొందడము, కానీ ఆ జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం అనేది పరిపూర్ణంగా రాకపోవడం కారణం ఏంటి అంటే గురువు దగ్గర నుంచి అనుమతి లేకపోవడం వల్ల ఇక్కడ ఎంత విద్య ఇచ్చినా కూడా అది ఫలించడం లేదు. కారణం ఏంటి అంటే గురువు దగ్గర నుంచి అనుమతి లేదు, అది తెలియడం లేదు. అది ఏంటి కారణము, ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు కానీ ఈయనకు తెలుసు, ఓహో ఇదే కారణము ఈయనకు తెలుసు, కానీ చెప్పడానికి భయపడుతున్నాడు. మళ్ళీ ఏమైపోతుందో ఏమో, ఈయన చెప్తే ఈయనేం శిక్షిస్తాడో ఏమో అనేసి ఆయన గ్రహించేశారు. చూడండి, గురువు ఆ విధవ అక్కడ ఉంటే పంపించు అన్నారు. అంటే ఇతని జ్ఞాన పిపాస కూడా అతనికి తెలుసు. నేను కాకపోయినా ఇంటికైతే వెళ్ళుండడు, ఇంకో గురువు దగ్గరకైనా వెళ్ళి అక్కడైనా జ్ఞానం నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ ఇతను ఇంటికి వెళ్లే రకం అయితే కాదు అనేసి గురువు గారికి కూడా తెలుసు అనమాట. అతని మీద ఆ నమ్మకం గురువు గారికి ఉన్నది. మనము ఒక స్టోరీ కూడా వినే ఉంటారు మీ అందరూ కూడా. గొంగళి పురుగు గూడు కట్టుకున్న తర్వాత ఇంకొక 2-3 రోజుల్లో అది సీతాకోచిలుగా మారే టైంలో కొంతమంది పిల్లలు వచ్చేసి ఆ గూడు విచ్చదీయాలని చెప్పి చూస్తారు. ఎందుకంటే సీతాకోచిలకి కష్టం కలగకుండా ముందే బయటకు వచ్చేస్తేమో అనేసి. అప్పుడు వాళ్ళ గురువు గారు చెప్తారు, అలా చేయటం వలన మన మూలంగా అది చనిపోతుంది, అక్కడ మనం చేసేది సహాయం కాదు, దాన్ని ఇంకా కష్టాల పాలు చేస్తున్నాము అనేసి. అంటే గురుగారి ఉద్దేశం ఏంటంటే ఆ పరిపూర్ణత రావాలి, చెడు కర్మ మొత్తం తొలగిపోయి తనంతట తను పరిపూర్ణుడు అయితేనే ఆ కర్మ ప్రక్షాళన జరిగితేనే అప్పుడు జ్ఞానాన్ని ఉపదేశించాలనేసి గురుగారి ఉద్దేశం. కానీ గురుగారి భార్య ఏంటంటే పాపం ఆ సీతాకోచిలకకి ముందే మనం గూడు వెచ్చదీస్తే బయటకు వచ్చి ఎగురుతుంది కదా అనే ఉద్దేశంతో ఆవిడ ఇతనికి సహాయం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ఎప్పుడు కూడా. అప్పుడు కూడా గురుగారు కఠినంగానే ఉండి తనంతట తను కర్మ ప్రక్షాళన జరిగిన దాకా కూడా లోపల ఎంతో హృదయాన్ని కలిగి ఉండి కూడా పైకి కఠినంగా ఉన్నారనమాట ఆ గురువు గారు. ఆయనకు మొత్తానికి అయితే గురువు దగ్గర నుంచి అనుగ్రహం వచ్చేసింది. చక్కగా ఇంకా ముందుకు ఏం జరుగుతుంది అనేది మళ్ళా నెక్స్ట్ సెషన్ లో తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు మేడం దాన్ని. ఎలా అంటే చక్కగా మనము పుస్తకం చదివినా మళ్ళా తిరిగి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది చేస్తూ అంత అద్భుతంగా చెప్తూ వస్తున్నారు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
చాలా చాలా ధన్యవాదాలు. ఎంత అద్భుతంగా చెప్తున్నారు మీరు కూడా. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. వింటున్నారు కదా ఎలా ఉంది. ఆ ముల్లరేప గారు చూడండి, ఎలాంటి కష్టం వచ్చినా మళ్ళా ఇంకో గురువు దగ్గరికి పోయినా మళ్ళా తిరిగి గురువు దగ్గరే అనుగ్రహం అనేది దొరికింది ఆయనకు. ఆ గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం అయితే జరిగింది, ఎంత చక్కగా జరిగింది. అవన్నీ కూడా విన్నాను కదా. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు మేడం గారు చెప్పిన విషయం మీద కానీ మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైస్ చేసి చక్కగా మాట్లాడండి. అద్భుతంగా ఆ, జరుగుతోంది క్లాస్ అయితే. హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. ఏం జరుగుతుంది, అందరూ ఉన్నారా లేరా? వీడియోస్ అయితే ఆఫ్ లో ఉన్నాయి. ఎస్ సార్. నమస్తే లలిత మేడం గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే గత సార్. 3 రోజులుగా ఈ యొక్క మిలారప్ప గారి జీవిత చరిత్ర గురించి కూలంకషంగా ఎక్కడ ఒక్క విషయం కూడా పొల్లు పోకుండా చెప్పారు మేడం. చాలా చక్కగా అర్థమైంది. ఒక విషయాన్ని జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే సాధకుడుగా ఉండే వ్యక్తి గురువు గారు ఎంత చెప్పినా కూడా ఎలాంటి కష్టాలు భరించి నేర్చుకోవాలి, సహనంతో ఉండాలనేసి దీనివల్ల మనం తెలుసుకుంటున్నాం మేడం గారు. చాలా చక్కగా వివరించారు మేడం. ఆ గురు పరంపర కూడా ఒకరి తర్వాత ఒకరు ఎలా వచ్చారు వాళ్ళు, అది చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా విపులంగా చెప్పారు. ప్రతిరోజు కూడా నేను క్లాస్ నిన్న పొరపాటు మిస్ అయినాను, కానీ తర్వాత విన్నాను మేడం. అది చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఏమైనా మాట్లాడతారా? మేడము ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చి మన కోసం క్లాస్ చెప్తే కనీసం బాగా చెప్పారు అని కానీ, ఇలా ఉంది మేడం మేము తెలుసుకున్నామని కానీ చెప్పడానికి కూడా రాలేదు అంటే మనం వింటున్నామనే, లేకపోతే ఏం జరుగుతోంది, దానికి రెస్పాండ్ కాలేదంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలండి? క్లాస్లో మీరు ఉన్నారనా లేరనా? విన్నా కానీ ఏదో ఊరికే ఉన్నారా? ఏం జరుగుతుంది? ఎస్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, చాలా అద్భుతంగా 3 రోజుల నుంచి మాకు క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. నమస్తే లలిత మేడం. కొంచెం లేట్ అయింది మేడం వచ్చేలోపు. చాలా బాగా చెప్పారు మేడం. 3 days నుంచి బాగా అనర్గళంగా చెప్పారు. చాలా చక్కగా ఉంది మేడం. లాస్ట్ మొత్తానికి శిష్యుడు సాధించాడు మేడం. అలాగే ఆయన శిష్యులు కూడా చాలా మంచిగా వస్తారు అని చెప్పారు గురువు గారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి కృష్ణకుమారి గారు. చాలా బాగుంది మేడం. మేము పుస్తకం చదివినా కూడా ఇంత బాగా అర్థం కాదు. ఇంత బాగా విపులంగా వివరంగా చెప్పారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ సార్. నమస్తే సార్. ఓం ప్రకాష్ గారు సార్ మాట్లాడండి. నమస్కారం అండి మేడం గారు. ఆత్మీయ ప్రణామాలు. మీ వాక్ చాలా స్పష్టంగా అంటే మంత్రముగ్ధులు చేస్తుంది మీరు చదివే విధానంలోనే, చెప్పే విధానంలో. దాంతో మంచి స్ఫూర్తిదాయకమైన బుక్ మీరు సెలెక్ట్ చేసుకొని 3 రోజుల్లో అనర్గళంగా స్పష్టంగా చెప్పగలిగారు. ఇచ్చిన టైంని జాగ్రత్తగా ఉపయోగించుకొని.
మీ అందరూ మీకు థ్యాంక్స్. ఈ బుక్ ఎప్పుడో నేను అంటే నాకు మిలారెప కథ తెలుసు, కానీ బుక్ కూడా నేను చదువుదామని తెచ్చుకున్నాను, కానీ ఇంతవరకు నాకు వీలు పడలేదు. ఇప్పుడు మీరు చదవటంలో మాకు అది ప్రస్తుతానికైతే ఇంకా సగం వరకే అయిందండి బుక్. మిగిలిన దానికి మరలా మేడం గారు పర్మిషన్ ఇచ్చినప్పుడు మిగిలిన అది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. నేనైతే మామూలుగా 3 రోజుల్లోనే పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ మరలా ఇది అలా పైన పూర్తి చేసే పుస్తకం కాదని నా ఉద్దేశం. అందుకని నేను మేడం గారిని పర్మిషన్ అడిగాను. నేనైతే వివరంగానే చెప్తాను మేడం, ఈ పుస్తకం పైన చెప్పడం నాకు ఇష్టం లేదు అనేసి. సరే మేడం గారు కూడా మరలా నెక్స్ట్ టైం నేను మీకు మరలా కొన్ని రోజులు మీకు కేటాయిస్తాను, మీరు వివరంగానే చెప్పండి అని చెప్పారు. మేడం గారు అలా చెప్పడం వల్లనే నేను ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను మీకు. లేదంటే 3 days లో పైన బుక్ కంప్లీట్ చేసేదాన్ని. ప్రస్తుతానికైతే బుక్ ఇంకా సగం కూడా అయిపోలేదు. తను ఉపదేశంకి గురువుగారు పర్మిషన్ ఇచ్చారు, అంతవరకే జరిగింది. ఆ ఉపదేశం ఏ విధంగా జరిగింది, ఉపదేశం తర్వాత ఇంకా విపరీతమైన కష్టాలు పడతారన్నమాట మీరు. ఎలా అంటే అంత కష్టంలో కూడా ఇతను సాధన చేస్తూనే, అంటే గాలిలోనే అతను ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎగిరిపోగలరు. అంటే చాలా విద్యలు నేర్చుకుంటారు ఈ గురువు గారు అన్నమాట. అదంతా ఇంక మరలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిగిలిన బుక్ చెప్తాను నేను. నెక్స్ట్ సెషన్స్ ఖచ్చితంగా తీసుకుందరు. అప్పుడు కూడా ఎంత వీలైతే అంత మనం చేద్దాము. ముందు సెషన్స్ ఇది అట్లే కంటిన్యూ చేద్దాము. ఖచ్చితంగా అందరికి డీప్ గా వెళ్ళాలి సబ్జెక్ట్ అనేది. కాబట్టి మంచిగా అందరూ చదువుతారు అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిలోకి జ్ఞానం అయితే అందాలి. కాబట్టి అందరం వెళ్దాం, అట్లే వెళ్దాం, నిదానంగానే వెళ్దాం. అదే మేడం, ఇదే పైన చదివే పుస్తకం అయితే కాదు. పూర్తిగా వివరంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను అంత నిదానంగా చెప్తున్నాను దీన్ని. చాలా చక్కగా వివరిస్తున్నారు. ఈ మీ వీడియోని తర్వాత విన్నా కూడా మళ్ళీ బుక్ చదవాల్సిన అవసరం లేదు, అంత వివరంగా ఉంది. అదే సార్ అడిగాను నేను పూర్తిగా వివరంగా చెప్పాలంటే కనుక నాకు ఈ 3 రోజులు చాలవండి అని అడిగాను. అయితే మీరు వివరంగానే చెప్పండి, కావాలంటే మీకు మరలా నేను ఇంకా కొంత సమయాన్ని ఇస్తానని చెప్పారు మేడం గారు. అందుకే ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను. ఇంకొక మాట చెప్పాలంటే, లేదంటే ఈ పాటికి కంప్లీట్ అయిపోయేది, అంటే పైన వెళ్ళిపోయేది. మిలారెపా చరిత్ర అంటే ఏదో మిలారెపా చరిత్ర విన్నాము అనే ఒక పైన అయిపోయేది. అలా ఉంటుంది కానీ పూర్తి తెలుసుకున్నట్టు ఉండదు కదా. ఉండదండి. ఇదేంటంటే అంత ఒక శిష్యునికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఒక గురువు దగ్గర మనం ఏ విధంగా ఉంటే మన జ్ఞానాన్ని పొందగలము అనేసి. అందుకని నేను పైన చెప్పదలుచుకోలేదు మేడం, పూర్తిగానే వివరంగా చెప్తాను. అట్లే చేద్దాం మేడం. నెక్స్ట్ సెషన్ కూడా వేసుకుందాం. మేడం. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా మెడిటేషన్ చేసుకున్నాం చక్కగా. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. వేలు వేసుకున్నాము, కాళ్ళు క్యాష్ చేసుకున్నాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోండి, పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్యాష్ చేసుకొని కూర్చోండి. స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు ఆ పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరూ పిరమిడ్ లో ధ్యానం చేయండి. ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు.
మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తాము.
మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1. 2 చేతులు విడదీసి 2 కళ్ళని చూసుకుందాము. మేము చేసిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ. తిరిగి రేపటి సెషన్లు సమగ్ర జీవన శైలి విధానం ద్వారా చక్కగా మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.